కొంతమంది లిస్ట్ టపుల్స్ వాటి కోసం కొంచెం అడిగారు. సో, ఈరోజు కస్టమైజ్డ్ ఇన్‌పుట్ టాపిక్ అని చెప్పేసి ఒకటుందనమాట. సో, దాంతో పాటు ఈ డేటా టైప్స్‌తో పాటు అవి కూడా చెప్తాను. ఓకే. ఈ డేటా టైప్స్‌తో పాటు కస్టమైజ్డ్ ఇన్‌పుట్ డేటా టైప్స్ కూడా కాన్సెప్ట్ కూడా చెప్తాను నేను. ఓకే. సో, నేను ఎప్పటిలాగే అనకొండ సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేస్తున్నాను నేను. తర్వాత ఆఫ్టర్ బ్రేక్ నేను ఐడిఎల్ఈలో చెప్తాను నేను. జూపిటర్ నోట్‌బుక్ అని ఉంది కదండీ! దాని మీద క్లిక్ చేస్తే మీకు అనకొండ అనేది ఓపెన్ అవుతది. ప్రీవియస్ క్లాసెస్ వినాలనుకుంటే మీకు ఆల్రెడీ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. గ్రూప్‌లో నిన్నటి వరకు అప్‌లోడ్ చేసిన యూట్యూబ్ వీడియోస్ లింక్స్ పెట్టడం కూడా జరిగింది. గమనించండి. ఓకే. డ్రైవ్‌లో నిన్న ఒకళ్ళు పని చేశారు. అది ఎవరో నాకు తెలీదు. బట్ ఏంటంటే డ్రైవ్‌లో నేను పెట్టిన డేటా మొత్తం డిలీట్ చేసి పారేశారు. మొత్తం నోట్స్‌తో సహా మొత్తం అన్నీను. నేనిప్పుడు మళ్ళీ అది ఆహ్, నేను డేటా మళ్ళీ అది పెట్టాను నేను. ఈసారి ఎడిటర్ పర్మిషన్ తీసేసాను నేను. సో, మిమ్మల్ని నమ్మి నేను ఎడిటర్ పర్మిషన్ ఇస్తే అందులో ఉన్న డేటా మొత్తం మీరు బ్లాక్ చేసి పారేశారనమాట. సో, నేను ఈసారి నుంచి ఎడిటర్ పర్మిషన్ తీసేసాను. కావాలంటే చూడండి నేను అప్‌లోడ్ చేశాను డేటా మొత్తం గూడా దీంట్లో. ఈసారి మీకు అపియర్ అవుతది. అదే లింక్ నుంచి. మీకు మళ్ళీ లింక్ నేను షేర్ ఇస్తాను కావాలంటే ఇది. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ మీరు చూడండి ఈ లింక్స్ ఉన్నాయి కదా! ఇవి. ఈ లింక్స్ నుంచి ఇక్కడ ఇవన్నీ కూడా కొన్ని చూడండి. అనకొండ సాఫ్ట్‌వేర్ పెట్టాను. పైథాన్ ఐడీఎల్ఈ 3.7.4 కొంతమంది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదన్నారు కదా! సో, 3.7.4 పెట్టాను నేనొకటి. ఇదిగోండి జూపిటర్ ఇందాకటిది అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఓపెన్ అవుతుంది. అలాగే ఇక్కడ పైథాన్ 3.8 కూడా పెట్టాను. సో, ఇవి 2 ఓల్డ్ వెర్షన్స్ అన్నమాట. ఇప్పుడున్న ప్రెజెంట్ 3.9కి. సో, ఇది అనకొండ సాఫ్ట్‌వేర్ ఇది పెట్టాను. తర్వాత నా నోట్స్ పెట్టాను నేను. థియరిటికల్ నోట్స్ అంతా ఉంది కదా! ఆ నోట్స్ అంటే మీకు ఏదైతే దాన్నేమంటారు? మన పీపీటీలో నేను మీకు ఏదైతే థియరీ క్లాస్‌లో చెప్పానో అదంతా కూడా ఇక్కడ నోట్స్‌లో నేను పెట్టాను. చూసుకోండి. తర్వాత డైలీ నోట్స్ అనే కాలమ్ ఉంది. ఈ డైలీ నోట్స్ అనే కాలమ్‌లో మీరు చూసుకుంటే ఇదిగోండి నిన్నటి వరకు జరిగిన క్లాసెస్‌కి సంబంధించిన నోట్స్ పెట్టాను నేను. మీరు దీంట్లో చూసుకోవచ్చు. ఓకే. టెలిగ్రామ్ లింక్ ఏం లేదు. చెప్పాను కదా మీకు. వాట్సాప్ ఒకటే ఉంది. టెలిగ్రామ్ తర్వాత యాడ్ చేస్తాం మిమ్మల్ని. ప్రస్తుతానికైతే వాట్సాపే అవైలబిలిటీ. ఎందుకంటే చాలా మందికి వాట్సాప్ ఉంది. టెలిగ్రామ్ లేదు. సో, అందుకని చెప్పేసి టెలిగ్రామ్ ఇవ్వడం జరగట్లేదన్నమాట. సో, మనం డేటా టైప్స్‌లోకి వెళ్దాం మనం. 2:12 అవుతుంది క్లాస్. ఇంక మనం క్లాస్ స్టార్ట్ చేసేస్తున్నాను నేను. డేటా టైప్స్ ఇక్కడ డేటా టైప్స్‌లోకి మనం ఎంటర్ అయితే నిన్న మనం డేటా టైప్స్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారు. అంటే స్ట్రింగ్స్ అని ఇవన్నీ అప్లై చేయడం రాలేదని చెప్పేసి అన్నారు. అవి నేర్చుకుందాం. అలాగే కస్టమైజ్డ్ ఇన్‌పుట్స్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటది. అవి కూడా ఎలా అనేది నేర్చుకుందాం మనం. అది నేర్చుకున్న తర్వాత మనం ఆపరేటర్స్‌లోకి ఎంటర్ అవుతాం. స్టక్ అయినట్టుంది.
ఓకే. ఓకే. డ్రైవింగ్ నేను పెడతాను. ఇంకప్పుడే మీరు డ్రైవింగ్ చూడడానికి ఏముంది కదా! సో నిన్న మనం అనుకున్నట్టే నిన్న డేటా టైప్స్‌లోకి వచ్చాను నేను. మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాను ఇవన్నీ కూడా. అయితే దీంతో పాటు కనెక్టెడ్ టాపిక్ ఒకటి ఉంది దీనికి. అది ఇది కలిపి చెప్తా ఉంటానన్నమాట. ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఈ వర్డ్స్ అందరికి కనిపిస్తున్నాయి కదా! లెటరింగ్ అంతా కూడా. ఒకసారి చాట్ బాక్స్‌లో రాసుకోండి. నోట్ ప్యాడ్‌లో చెప్పనా? ఓకే ఫైన్. సరే. డేటా టైప్స్ ఫస్ట్ నోట్ ప్యాడ్‌లో చెప్పమన్నారు. నోట్ ప్యాడ్‌లోనే చెప్తా. ఓకే. కనిపిస్తుంది కదా స్క్రీన్ నాది? విజిబుల్? ఓకే ఫైన్. డేటా టైప్స్‌లో ఫస్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా మీకు. నంబర్ డేటా టైప్స్ అని చెప్పి. ఓకే. నంబర్ డేటా టైప్స్ ఉన్నాయి కదా! ఫస్ట్ నంబర్ డేటా టైప్స్‌లో ఫస్ట్‌ది ఏంటంటే ఇంటిజర్. ఇంటిజర్ డేటా టైప్స్. ఫ్లోట్ డేటా టైప్స్. కాంప్లెక్స్. ఇవి ఉంటాయి. తర్వాత ఇంటిజర్‌లో 2 టైప్స్ ఉంటాయి మళ్ళీని. ఇంటిజర్‌లో 2 టైప్స్ ఏంటంటే హోల్ నంబర్స్. తర్వాత డిజిటల్ నంబర్స్. డిజిటల్ నంబర్స్ నేను ఇప్పుడే చెప్పను. డిజిటల్ నంబర్స్ నేను ఆపరేటర్స్‌లో వచ్చిన తర్వాత లాజికల్ ఆపరేటర్స్ వచ్చినప్పుడు చెప్తాను మీకు క్లియర్‌గా. ఓకే. ఇప్పుడు ఇవి ఇప్పుడు 4 టైప్స్ అంటే ఇవన్నమాట జనరల్‌గా. సో ఈ ఈ వీటిలో ఫస్ట్‌ది మనం ఇంటిజర్స్‌లోకి వద్దాం. ఇంటిజర్స్‌లో హోల్ నంబర్స్. నార్మల్ హోల్ నంబర్స్ అంటే అర్థం ఏంటంటే, హోల్ నంబర్స్ అంటే పాయింట్ అంటే ఫ్రాక్షన్ పార్ట్ ఉండకుండా ఉండేవి 45, 24, 44, 1, 2, 3, 4 ఇవన్నీ ఫ్రాక్షన్ పార్ట్ లేవు. 1, 2, 3 అంటే పాయింట్ కాదు. ఇది కామా పెట్టాను నేను ఇక్కడ గుర్తించాలి మీరు. సో ఇక్కడ ఏంటంటే ఆహ్, ఇక్కడ ఏంటంటే ఫ్రాక్షన్ పార్ట్ లేని నంబర్స్‌ని మనం ఇంటిజర్ హోల్ నంబర్స్ అని చెప్పేసి అంటారన్నమాట. రౌండెడ్ నంబర్స్ అనొచ్చు, హోల్ నంబర్స్ అనొచ్చు. ఓకే. సో ఇలాగా ఫ్రాక్షన్ పార్ట్ ఇక్కడ చూడండి నేను రాస్తున్నాను నేను. హోల్ నంబర్స్ రౌండెడ్ 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 నంబర్స్ ఉంటే గనక అది హోల్ నంబర్స్ అని చెప్పేసానంట. అయితే ఇక్కడ డిజిటల్ నంబర్స్ అంటే అర్థం ఏంటంటే డెసిమల్, బైనరీ, ఆక్టవ్, హెక్సా ఇలా అన్నమాట. సో ఇలాంటి డేటా టైప్స్ ని ఈ టైప్ ఆఫ్ డేటా టైప్స్ ని డిజిటల్ నంబర్ డేటా టైప్స్ అంటాం. ఇవి రెండు కూడా ఇంటిజర్ ఫార్మాట్ లోకి వస్తాయి అన్నమాట. ఓకే. ఆ తర్వాత ఫ్లోట్ నంబర్స్. ఫ్లోట్ అంటే ఏంటి? ఇక్కడ ఇంటిజర్ అంటే ఇప్పుడు ఇంటిజర్‌లో ఫ్రాక్షన్ పార్ట్ ఎవరు ఉండదు. ఇందులోని ఫ్రాక్షన్ పార్ట్ ఉంటది. అంటే ఇక్కడ 23.98 45.56 78.23 ఇలా పాయింట్‌తో సెపరేట్ చేయబడి అంటే ఫ్రాక్షన్ పార్ట్ ఉండాలి, రియల్ పార్ట్ ఉండాలి. ఇలా రెండు ఉంటే గనక దాన్ని ఫ్లోట్ నంబర్స్ అని చెప్పేసి అంటాం అన్నమాట. పాయింట్ ఉంటే గనక దాన్ని ఫ్లోట్ నంబర్ అని చెప్పేసి అంటాం. అలాగే కాంప్లెక్స్ నంబర్స్. కాంప్లెక్స్ నంబర్స్ అంటే మనం చూసాం కదా 3 + 4j ఆర్ 5j + 6 ఏదైనా సరే వ్యాలిడే. ఇక్కడ రియల్ ప్లస్ ఇమాజినరీ కాంబినేషన్ ఆఫ్ రియల్ ప్లస్ ఇమాజినరీ. రియల్ ప్లస్ ఇమాజినరీ కాంబినేషన్ ఉండాలి గానీ
ఖచ్చితంగా రియల్ ఇమాజినరీ కాంబినేషన్ ఉండాలి. అది ఖచ్చితంగా రియల్ ముందు ఉండాలి, ఇమాజినరీ తర్వాత ఉండాలనే రూల్ ఏమీ ఉండదన్నమాట ఇక్కడ. సో ఇది ఒక డేటా టైప్. ఓకే. సో ఇప్పుడు ఇందులో ఈ ఇన్‌స్ట్రక్షన్స్ ఎలా ఇచ్చుకుంటామంటే, ఇప్పుడు ఇన్‌స్ట్రక్షన్స్ కోసం చెప్తాను నేను. సో డేటా టైప్స్, ఇప్పుడు నంబర్ డేటా టైప్స్‌లో ఇన్ని ఉంటాయన్నమాట మనకి పైథాన్‌లో. ఇప్పుడు మనం ఇక్కడికెళ్దాం. మనం గూగుల్‌లోకెళ్ళి ఒక్కొక్కటి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. అవి ఇంటిజరా కాదా? ఇంకా రిమైనింగ్ టాపిక్స్ అక్కడ మాట్లాడుకుందాం. ఓకే. ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇక్కడ నుంచి చూడండి. హోల్ నంబర్ అని చెప్పేసి అన్నాను నేను. హోల్ నంబర్ అంటే అర్థం ఏంటి? 23 అని చెప్పేసి నేను ఇచ్చాను. ఇక్కడ టైప్ ఆఫ్ ఎస్ అనేది దేనికి ఉపయోగపడుతుంది అని చెప్పి నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా. టైప్ ఆఫ్ ఎస్ అనేది దేనికి ఉపయోగపడుతుంది? ఎస్ అని కాదు, టైప్ ఆఫ్ అనే కమాండ్ దేనికి ఉపయోగపడుతుంది అంటే, ఆ పర్టికులర్ వేరియబుల్ లో స్టోర్ అయిన, ఇక్కడ వేరియబుల్ అంటే ఏంటి? ఎస్. అంటే ఇక్కడ నేను ఒకసారి మళ్ళీ ఇందులో రాస్తాను చూడండి, నోట్ ప్యాడ్ లో. ఇప్పుడు సపోజ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 23 అన్నా, అంటే మీకు అంతకుముందు థియరీ ప్రకారం మీకు చెప్పాను కదా, దాని అర్థం ఏమవుతుంది? ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ 23 అంటే ఎస్ అనే వేరియబుల్ లో, ఎస్ ఈజ్ వేరియబుల్, ఎస్ అనేది ఒక వేరియబుల్ కదా, ఎస్ ఈజ్ ఎ వేరియబుల్. దీంట్లో ఎస్ ఈక్వల్ టు 23 అన్నప్పుడు ఏమవుతుంది? ఎస్ ఈక్వల్ టు 23 మీన్స్ ఏంటి? 23 అంటే 23 నంబర్ విల్ స్టోర్ ఇన్ ఎస్. అంటే అర్థం ఏంటి? ఎస్ అనే వేరియబుల్లో 23 అనేది స్టోర్ అయింది. ఇప్పుడు మనం ఒక్కసారి ఇది చేద్దాం. ఒక్క నిమిషం అండి. ఓకే. ఎస్ అనే వేరియబుల్లో స్టోర్ అయింది. ఇప్పుడు టైప్ ఆఫ్ ఈ కమాండ్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, టైప్ ఆఫ్ అనే కమాండ్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ విచ్ డేటా టైప్ స్టోర్డ్ ఇన్ వేరియబుల్. అంటే వేరియబుల్ అంటే ఇక్కడ ఏమొస్తుంది? ఎస్ వస్తుంది. జనరల్గా ఎస్ ఈజ్వల్ 23 అన్నాను కాబట్టి ఎస్ వస్తుంది. ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు 23 అన్నాను అనుకోండి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 23 అంటే దాని అర్థం ఏంటి? 23 అనేది వెళ్ళి ఎస్ లో స్టోర్ అయింది. టైప్ ఆఫ్ ఎస్ అని అంటున్నా, దాని అర్థం ఏంటి? టైప్ ఆఫ్ ఎస్ అంటే ఎస్ అనే వేరియబుల్లో స్టోర్ అయ్యి ఉన్న 23 ఏ డేటా టైపు అని చెప్పేసి సిస్టమ్ అడుగుతున్నాడు. టైప్ ఆఫ్ ఎస్ అన్నట్టు. అప్పుడు సిస్టమ్ ఏం ప్రింట్ చేస్తుంది? ఆన్సర్ ఇంట్ అని చెప్పేసి ప్రింట్ చేస్తుంది. ఇంట్ అంటే ఇంటిజర్ కి షార్ట్ కట్ అనమాట. సో ఇంట్ అని చెప్పేసి ప్రింట్ చేస్తుంది. మనం ఈ విధంగా మనం కొనుక్కోవచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ ఇక్కడికి వెళ్దాం. ఓకే. ఇప్పుడు చూడండి, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 23 అని ఉంది కదా. ఓకే. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 23 అని ఇచ్చాను. టైప్ ఆఫ్ ఎస్ అంటే ఇంటిజర్ అని వచ్చింది. ఇక్కడ 23 కాదు 56 అని ఇస్తున్నా, ఇంట్ అని వచ్చింది. తర్వాత 5645 అని ఇస్తున్నా, ఇంటిజర్ అనే వచ్చింది. తర్వాత నేను 7899 అని కూడా ఇస్తున్నా, ఇంటిజర్ అనే వచ్చింది. తర్వాత ఇంకొంచెం యాడ్ చేస్తున్నా, 1 2 3 4 5 6 7 8 9 0 1 2 3 4 5 6 7 8 9 10 ఎంత నెంబర్ ఇచ్చాను నేను. స్టిల్ ఇట్ షోస్ యాస్ ఇంటిజర్. సో దీన్ని బట్టి మనకి ఏమవుతుంది? ఆ పైథాన్ లో మనం డేటా టైప్ ఏది, ఇప్పుడు మనం ఒక నంబర్ ఇచ్చిన తర్వాత దానికి పాయింట్ లేకపోతే అది ఎంత పెద్ద నంబర్ అయినా సరే డిఫాల్ట్ గా ఇంటిజర్ అని తీసుకుంటుంది. అదే మీకు సి లాంగ్వేజ్ లో అనుకోండి, సి లాంగ్వేజ్ లో సపోజ్ నేను ఇంట్ ఎస్ అని అన్నాను అనుకోండి, ఇంట్ ఎస్ అని చెప్పేసి తీసుకుంటే అది నార్మల్ షార్ట్ ఇంట్ కింద తీసుకుంటుంది. షార్ట్ ఇంట్ కింద తీసుకున్న తర్వాత దానికి ఒక రేంజ్ ఉంటుంది, నంబర్ రేంజ్.
ఒకవేళ రిజల్ట్ కనుక దానికంటే ఎక్కువ ఉందనుకోండి, ఆటోమేటిక్ గా దిస్ నెంబర్ ఈజ్ నాట్ అప్ టు లెవెల్ ఆఫ్ దిస్ కమాండ్ అని చెప్పేసి వస్తుంది. అదే పైథాన్ లో ప్రాబ్లం ఉండదు. అంటే ఇది ఇంటిజర్, షార్ట్ ఇంటూ, లాంగ్ ఇంటూ, డబుల్ ఇంటూ ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా డైరెక్ట్ గా మనం ఎంత నెంబర్ అయినా సరే ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఓకే, అదనమాట. తర్వాత టైప్ ఆఫ్ 9 ఇక్కడ చూడండి, మనం మీకు చెప్పాం కదా డెసిమల్, ఇది ఆక్టల్, హెక్సాడెసిమల్, బైనరీ అని చెప్పేసి. సో వీటి కోసం నేను మీకు నెక్స్ట్ ఇప్పుడు బ్రేక్ తర్వాత చెప్తాను. సో అప్పుడు మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది అన్నమాట. ఓకే, ఇది ఇప్పుడు కాదు, అది బ్రేక్ తర్వాత లాజికల్ ఆపరేటర్ చెప్పిన తర్వాత మీకు మళ్ళీ ఇక్కడికి వస్తాను నేను, డిజిటల్ నంబర్ దగ్గరికి వస్తాను, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్లోట్ నెంబర్ అంటే ఏంటి, పాయింట్ ఫ్రాక్షన్ వాల్యూ ఉంటే ఆబ్వియస్లీ అది ఫ్లోట్ నెంబర్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసారు కదా మీరు, ఫ్లోట్ అంటే ఇక్కడ చూసారు S = 4654.765765 అంటే టైప్ ఆఫ్ ఎస్ అంటే ఫ్లోట్ అని వచ్చింది. ఓకే, ఆటోమేటిక్ గా ఏంటంటే ఫ్లోట్ అనేది ఇక్కడ ఫ్లోట్ నెంబర్ అనేది ఇక్కడ నార్మల్ గా తీసుకుంటుంది అనమాట. ఇది ఫ్లోట్ నెంబర్ అనేది అంటే పాయింట్ ఉంది కాబట్టి ఫ్రాక్షన్ పార్ట్ కాబట్టి ఇది ఫ్లోట్ నెంబర్ పాయింట్ వస్తుంది. అట్లానే ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్ అంటే మీకు చెప్పాను కదా నేను, 5+ ఇది చూడండి 5J+3 అనుకుంటే 5J+3 అంటే ఏంటి, 5J అనేది ఇమాజినరీ పార్ట్, 3 అనేది రియల్ పార్ట్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ ఈస్ కాల్డ్ యాజ్ కాంప్లెక్స్ నంబర్. ఓకే, అది. తర్వాత స్ట్రింగ్ డేటా టైప్. స్ట్రింగ్ డేటా టైప్స్ అంటే అర్థం ఏంటి, మీకు ఆల్రెడీ చెప్పాను కదా స్ట్రింగ్. ఒకసారి ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడికి వస్తాను నేను. నెక్స్ట్ ఏంటంటే స్ట్రింగ్ డేటా టైప్ మీరు చూసుకుంటే, స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ ని మామూలుగా నార్మల్ స్ట్రింగ్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఏదైనా ఒక వేరియబుల్ కి అసైన్ చేయాలంటే సమ్ s = APSSDC అని చెప్పేసి 2 కొటేషన్స్ మధ్యలో ఇవ్వాలి. చూడండి, నేను 2 కొటేషన్స్ మధ్యలో ఇచ్చాను, నేను కొటేషన్స్ మధ్యలో ఇవ్వాలండి. సో s = APSSDC అనేది 2 కొటేషన్స్ మధ్యలో ఇస్తే ఆటోమేటిక్ గా చూస్తారా, అదే ఇది ఒక స్ట్రింగ్ రిప్రజెంటేషన్ అవుతుంది. ఇక్కడ నేను టైప్ ఆఫ్ ఎస్ అని కొడితే ఆటోమేటిక్ ఇది ఏమవుతుందండి, STR అని వస్తుంది. అంటే టైప్ ఆఫ్ ఎస్ అంటే STR అంటే స్ట్రింగ్ డేటా టైప్ అని చెప్పి వస్తుంది. ఇలా మనం కొటేషన్స్ మధ్యలో కాకుండా డైరెక్ట్ గా ఇప్పుడు s = APSSDC అని ఇస్తే ఆటోమేటిక్ ఇది ఏమవుతుంది, ఫెయిల్ అవుతుంది. కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది, ఆటోమేటిక్ గా మీకు ఎర్రర్స్ అనేవి వస్తాయి. సో స్ట్రింగ్ డేటా టైప్ ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నేను ఆంధ్ర అని పెట్టాను. యాజ్ యూజువల్ గా మనం అనుకున్నట్టు అక్కడ APSSDC అని పెడుతున్నాను. చూడండి, APSSDC అని పెట్టిన తర్వాత టైప్ ఆఫ్ ఎస్ అంటే ఏంటి, ఎస్ అనే వేరియబుల్ లో స్టోర్ అయిన డేటా ఏ డేటా టైప్ అని చెప్పేసి అడుగుతున్నాను. స్ట్రింగ్ అని వచ్చింది. ఒకసారి మీ డౌట్ క్లారిఫై చేయడం కోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ కొటేషన్ తీసేస్తున్నాను. నేను కొటేషన్ తీసి ఎగ్జిక్యూట్ చేస్తే చూసారా, నేమ్ ఎర్రర్ అని చెప్పేసి వచ్చింది. సో నేమ్ ఎర్రర్ అని చెప్పేసి వచ్చింది కదా, ఇక్కడ చూడండి, నేమ్ APSSDC ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటే అర్థం ఏంటి, ఎస్ అనేది వేరియబుల్, APSSDC అనేది కూడా ఒక వేరియబుల్ లో తీసుకుంది. వేరియబుల్ ఈక్వల్ టు వేరియబుల్ ఏంటి, ఇప్పుడు APSSDC అనేది ఎక్కడా కూడా స్పెసిఫై చేయలేదు అని చెప్తుంది. సో దానికోసం మనం ఏం చేస్తాం, ఇక్కడ మనం కొటేషన్స్ ఇచ్చుకొని ఇట్లా చేసుకుంటే STR అని వచ్చింది. సో ఈ రకంగా ఇది జరుగుతుంది. ఇది స్ట్రింగ్ డేటా టైప్స్ అనేవి ఈ రకంగా ఉంటాయి. ఆ తర్వాత ఇప్పుడు లిస్ట్ డేటా టైప్ లో వద్దాం. ఓకే, లిస్ట్ డేటా టైప్స్ లోకి వస్తే లిస్ట్ ని జనరల్ గా ఈ రకంగా స్పెసిఫై చేస్తాం. చూడండి, స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, ఈ స్క్వేర్ బ్రాకెట్స్ తో మనం వీటిని రిప్రజెంట్ చేస్తాం. రిప్రజెంట్ చేసిన తర్వాత వై వి యూజ్ లిస్ట్ టాపిక్స్ అంటే, లిస్ట్ అనేవి దేనికి ఇప్పుడు దాకా మనం ఏం నేర్చుకున్నాం, నంబర్, స్ట్రింగ్ నేర్చుకున్నాం, నంబర్ స్ట్రింగ్ నేర్చుకున్నాం. అయితే మీరు చూస్తే లిస్ట్ డేటా టైప్స్ వచ్చేసరికి ఇప్పుడు దాకా మనం s = 23 అన్నాం, s = 23.5 అన్నాం, s = 4+5J అన్నాం, ఇలా రకరకాల అంటే ఓకే. కానీ మీరు ఎక్కడ గమనించినా సరే ఎస్ అనే దానికి ఒకసారి ఒక డేటా టైప్ మాత్రమే ఇచ్చాం. ఇక్కడ మల్టిపుల్ డేటా టైప్స్ మనం ఇవ్వాలనుకుంటే మనం లిస్ట్ లోకి వెళ్ళాలన్నమాట. లిస్ట్ అనేవి జనరల్ గా మ్యూటబుల్స్ అంటారు. మ్యూటబుల్ మీన్స్ ఎడిటబుల్
ఎడిటబుల్ అంటే మార్చడానికి వీలుండే ఒక డేటా టైప్ అన్నమాట. ఇవి ఎక్కడ ఉపయోగిస్తాం జనరల్‌గా లిస్ట్ అనేవి జనరల్‌గా ఎక్కడ ఉపయోగిస్తామంటే కాంప్లెక్స్ డేటా అనాలిసిస్ ఉంటాయి కదా! ఆటిల్లోని ఎక్కువగా ఉపయోగిస్తాం. ఇప్పుడు లిస్ట్‌ని ఎలా రిప్రజెంట్ చేయాలి? ఇప్పుడు సపోజ్ S ఈజ్ ఈక్వల్ టు 2, 3, 5, 56.67, 3 plus 7j, ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ స్ట్రింగ్ తీసుకుందాం ఏపీఎస్ఎస్డిసి అని చెప్పి క్లోజ్ చేశాను. సో ఇదే డేటా టైప్, ఇదే డేటా తీసుకెళ్ళి అక్కడ పేస్ట్ చేస్తాను. చూడండి, ఇందులో నేను ఏమి ఇచ్చాను చూసారు కదా, 235 అనేది ఇంటిజర్స్, 56.67 అనేది ఫ్లోట్, 3 plus 7 అనేది కాంప్లెక్స్, ఏపీఎస్ఎస్డిసి అనేది స్ట్రింగ్. సో నేను అన్ని డేటా టైప్స్ కలిపిస్తే ఏమవుతుందో చూద్దాం. చూసారా, అన్ని డేటా టైప్స్ ఇచ్చి నేను ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి లిస్ట్ అని చెప్పేసి వచ్చిందండి. లిస్ట్ అని చెప్పేసి వచ్చింది. సో ఇక్కడ లిస్ట్ అని వచ్చిందంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ మనం లిస్ట్ ఫార్మాట్ లో ఇచ్చాం కాబట్టి లిస్ట్ అని వచ్చింది. ఇంకా మీకు స్ట్రింగ్స్ లిస్టులు వాటి డెప్త్ చెప్పాలంటే మీకు ఏంటంటే ఫర్దర్ గా ఇప్పుడు మనం నెక్స్ట్ స్ట్రింగ్ మెథడ్స్ లిస్ట్ మెథడ్స్ వెళ్తాం. అప్పుడు ఇంకా బాగా నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, స్ట్రింగ్ మెథడ్స్ లిస్ట్ మెథడ్స్ వెళ్తాం, అప్పుడు ఇంకొంచెం డెప్త్ నేర్చుకోవచ్చు మనం. ఓకే, అప్పుడు మీకు క్లియర్ గా చెప్తాను. డబల్ కోట్స్ ఇచ్చుకోవచ్చు, చెప్పాను కదా నేను మీకు. డబల్ కోటేషన్స్ ఇవ్వచ్చు, సింగిల్ కోటేషన్స్ ఆ డబల్ కోటేషన్స్ మీకు ఏదైనా ఇచ్చుకోవచ్చు, మీకు చెప్పాను కదా. ఓకే, తర్వాత లిస్ట్ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటంటే టపుల్. లిస్ట్ తర్వాత వచ్చేది ఏంటి, టపుల్స్. టపుల్ TUPLE టపుల్ అని చెప్పేసి అంటాం. టపుల్ దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే రౌండెడ్ బ్రాకెట్స్ పారాథసిస్ ఉన్నాయి కదా, దీంతో రిప్రజెంట్ చేస్తాం. ఈ టపుల్ అనేది దేనికి ఉపయోగిస్తాం, టపుల్ లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ స్ట్రింగ్ డేటా ఏదైతే ఉందో సేమ్ అదే దాన్ని కాపీ పేస్ట్ చేసేయచ్చు. కాకపోతే చిన్న ఏంటంటే ఇక్కడ మ్యూటబుల్ దగ్గర ఇమ్యూటబుల్ అంటే ఏంటి, ఇవి టపుల్స్ అనేవి ఇమ్యూటబుల్ అనమాట, నాట్ ఎడిటబుల్. ఎందుకు నాట్ ఎడిటబుల్, ఎందుకు లిస్ట్ ఎడిటబుల్ అనేది మీకు లిస్ట్ మెథడ్స్ టపుల్ మెథడ్స్ వచ్చిన తర్వాత మీకు క్లియర్ గా చెప్తాను. ఇక్కడ చూడండి ఎస్ అనే దాన్ని నేను ఇక్కడ ఇచ్చాను అనుకోండి, ఎట్లా ఇప్పుడు దీన్ని నేను కాపీ చేసి పెడుతున్నాను నేను అక్కడ. చూడండి టపుల్ దగ్గర ఇది టపుల్ది. సో నేను టపుల్ దగ్గర ఇచ్చి ఇలా ఇచ్చాను, నేను ఎస్ అని ఇచ్చాను. టైప్ ఆఫ్ ఎస్ అంటే అర్థం ఏంటండి, అది ఏ డేటా టైప్ చెప్తుంది. సో చూసారా టపుల్ అని వచ్చింది. ఓకే, తర్వాత నెక్స్ట్ డేటా టైప్ వచ్చేసి టపుల్స్ అనేవి దేనికి వాడతామంటే జనరల్ గా టపుల్స్ అనేవి లాక్. ఇప్పుడు చూడండి ఏదైనా ఒక డేటాకి మనం లాక్ చేసే సందర్భంలో ఉంటాయి కదా, అంటే ఇప్పుడు ఒకసారి మనం ఎంటర్ చేస్తే మళ్ళీ దాన్ని మార్చే అవకాశం లేని కొన్ని ఉంటాయి. వాటిని అలాంటి వాటి కోసం మనం టపుల్స్ అనేవి వాడతాం. నెక్స్ట్ సెట్ డేటా టైప్స్. సెట్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్ అంటారు. ఓకే, ఫ్లవర్ బ్రాకెట్స్ వాటిని ఉపయోగించి చేస్తాం. ఇక్కడ సెట్ అనేది మ్యూటబుల్ అని చెప్పొచ్చు, ఇమ్యూటబుల్ కాదు, మ్యూటబుల్ అని చెప్పొచ్చు. ఇక్కడ నార్మల్ గా సెట్స్ తీసేద్దాం మామూలుగా. అయితే ఇక్కడ మనం సెట్ ని సెట్స్ ని కూడా మనం మల్టిపుల్ డేటా టైప్స్ వాడచ్చండి. సెట్ ని కూడా మల్టిపుల్ డేటా టైప్స్ వాడచ్చు. బట్ కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సెట్ అనేది జనరల్ గా ఎందుకు ఉపయోగిస్తాం అంటే సెట్ ఈస్ యూజ్డ్ టు, మనం స్కూల్లో ఉన్నప్పుడు నేర్చుకునే వాళ్ళం కదా, యూనియన్, ఇంటర్సెక్షన్, కాంప్లిమెంట్, వెన్ డయాగ్రామ్స్ తెలుసు కదండి మీ అందరికి. వెన్ డయాగ్రామ్స్
వెన్ డయాగ్రామ్ సబ్సెట్ కాంప్లిమెంట్ సబ్సెట్ వెరీ గుడ్ సబ్సెట్ ఇలాగా వెన్ డయాగ్రామ్స్ ఉంటాయి కదా ఆ వెన్ డయాగ్రామ్ ఫంక్షన్ చేయడానికి సెట్ అనేది వాడతాం మనం వెరీ గుడ్ చాలా మందికి గుర్తుంది సెట్ అనేది దేనికి వాడతాం ఈ ఏదైతే మనకి ఓకే ఏదైతే మనకి ఈ యూనియన్ ఫంక్షన్స్ ఉంటాయో వాటిని మనం ఈ వెన్ డయాగ్రామ్ ఫంక్షన్స్ ఉంటాయో వాటిని చేయడానికి ఉపయోగిస్తాం దాంతో పాటు మనం నార్మల్ డేటా కూడా ఉపయోగించుకోవచ్చు బట్ ఇందులో ఏంటంటే ఆర్డర్ అనేది మారిపోతుంటది అనమాట ఇప్పుడు సపోజ్ నేను 2 3 5 అని ఇచ్చానా అది ఆన్సర్ లో వచ్చేసరికి అది యాస్టీజ్ అలా ప్రింట్ అవ్వదు ఇప్పుడు దాకా ఇప్పుడు చూడండి టపుల్ వచ్చేసి నేను 2 3 5 అని ఇచ్చినప్పుడు ఇది యాస్టీజ్ 2 3 5 అని ప్రింట్ అవుతుంది ఇది టపుల్ కూడా లిస్ట్ టపుల్స్ రెండు కూడా ఎలాగ ఇచ్చినాయి అలాగే ప్రింట్ అవుతుంది కానీ సెట్ అనేది డేటా మారిపోతుంటది అది ఎలా అనేది ఒకసారి మనం చూద్దాం ఇప్పుడు ఫస్ట్ మనం లిస్ట్ లోకి వెళ్దాం లిస్ట్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ప్రింట్ ఎస్ అని చెప్పేసి అన్న ఇక్కడ చూసారా 2 3 5 56 పాయింట్ సారీ ఇక్కడ టైప్ ఆఫ్ ఎస్ అంటే ప్రింట్ టైప్ ఆఫ్ ఎస్ చూస్తే క్లాస్ టైప్ ఆఫ్ ఎస్ అంటే క్లాస్ లిస్ట్ అని వచ్చింది అంటే లిస్ట్ అనే ఒక డేటా టైప్ అని వచ్చింది తర్వాత ఉన్నది యాస్టీజ్ ఎలా ఉందో అలా ప్రింట్ అయిపోయింది అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ మనం సేమ్ ఇదే దాన్ని మనం ఉపయోగిద్దామండి ఓకే ప్రింట్ టైప్ ఆఫ్ డేటా అంటే ప్రింట్ ఎస్ అని చెప్పి ప్రింట్ ఎస్ అని మళ్ళీ ఇక్కడ ఇస్తున్నాను నేను రన్ చేస్తే చూడండి క్లాస్ టప్లో వచ్చింది 2 3 5 56.67 3 + 5 3 + 7j APSSDC అని వచ్చింది సో ఇక్కడ కూడా డేటా ఎలా ఉండేది అలాగే సార్ట్ అయ్యి వచ్చింది అంటే ఎలా ఉండేది అలాగే ప్రింట్ అయింది ఇప్పుడు సెట్ డేటా టైప్ లోకి వద్దాం సెట్ డేటా టైప్ చూడండి సేమ్ ఇదే నేను డేటా టైప్ ఇస్తున్నాను మళ్ళీ మీరు కొంచెం అదే డేటా టైప్ ఇస్తే కొంచెం ఫెమిలియర్ గా మీరు ఉంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను నేను ఓకే ఇప్పుడు సపోజ్ నేను సెట్ డేటా టైప్ ఇట్లా ఇచ్చాను నేను ఇచ్చిన తర్వాత మీరు చూసుకుంటే ఇక్కడ చూడండి 2 3 5 56.67 ప్లస్ 3 + 5j ఉంది ప్రింట్ టైప్ ఆఫ్ బి ప్రింట్ బి అని చెప్పేసి నేను ఇచ్చాను నేను ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూసారా నేను ఎలా ఇచ్చాను డేటా ఇక్కడ 2 3 5 56.67 3 + 5j APSSDC అని ఇచ్చాను ఎక్కడ చూడండి 2 3 5 APSSDC 3 + 7j + 56.67 ఇలాగా ఏంటంటే చూడండి డేటా సార్టింగ్ అనేది మారిపోతుంది అనమాట ఇందులో డేటా సార్టింగ్ అనేది ఇలాగా ఇచ్చినప్పుడు సెట్ డేటా టైప్ అనేది మార్చేస్తూ ఉంటది అనమాట ఓకే ఓకే అర్థమైంది కదండి సో మళ్ళీ ఇక్కడ దీన్ని అలా కంటిన్యూస్ గా రన్ చేస్తూ ఉంటే మళ్ళీ డేటా టైప్ మారిపోతూ ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ 5 తర్వాత APSSDC వచ్చిందా ఇప్పుడు ఇలా మారిపోతుంది అనమాట ఇది టపుల్ది ఓకే ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది చూడండి ఇక్కడ డేటా టైప్ మారింది మళ్ళీ ఇక్కడ సెట్ డేటా టైప్ అంటే ఎలా ఉంటుంది సెట్ అనేది ఏంటంటే ఒక ఆర్డర్ అనేది మార్చేస్తుంటది అనమాట సెట్ అనేది తర్వాత ఫ్రోజన్ సెట్ ఇక్కడ ఫ్రోజన్ సెట్ అనేది ఏంటంటే ఇప్పుడు సెట్ అనేది ఏంటంటే మ్యూటబుల్ ఆబ్జెక్ట్ ఇది సెట్ అనేది ఏంటంటే మ్యూటబుల్ ఆబ్జెక్ట్ ఓకే ఈ మ్యూటబుల్ ఆబ్జెక్ట్ సెట్ ఏదైతే ఉందో దీన్ని ఇమ్యూటబుల్ కింద మార్చడానికి మనం ఇక్కడ పైథాన్ ఉన్న ఫీచర్ ఏంటంటే ఫ్రోజన్ సెట్ ఓకే నేను చెప్తా ఒకసారి నోట్ ప్యాడ్ లోకి వెళ్తాను ఓకే దీన్ని మార్చడానికి మనం నెక్స్ట్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ ఫ్రోజన్ సెట్ ఫ్రోజన్ అంటే అర్థం ఏంటి ఫ్రోజన్ అంటే అది ఫ్రీజ్ అయిపోయిందండి ఫ్రీజ్ అయిపోయిందంటే దాని అర్థం ఏంటి అది ఫ్రీజ్ అయిపోయిందంటే అది ఎటు కదలకుండా ఉందండి సో ఇక్కడ కూడా మనం అలాగే ఇచ్చుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఏంటంటే S = మనం ఇక్కడ ముందే రాస్తాం అనమాట ఫ్రోజన్ సెట్ ఆఫ్
అని చెప్పేసి ఫ్రోజన్ సెట్ ఆఫ్ 2, 3, 5, 56 అని చెప్పేసి రాస్తే ఆటోమేటిక్ గా ఇది అనేది డేటా అనేది ఇంకా ఇందులో డేటా అనేది మార్చడానికి కుదరదు, యాడ్ చేయడానికి కుదరదు, ఇంకేం చేయడానికి కుదరదు. సో దీన్ని ఎందుకు వాడతాం? యూజ్డ్ యాజ్ set data type next immutable type. ఇమ్యూటబుల్ టైప్ లో మార్చడానికి మనకి సెట్ డేటా టైప్ ని ఇమ్యూటబుల్ గా మార్చడానికి ఫ్రోజన్ సెట్ అనేది ఉపయోగపడుతుంది. అంతకు మించి ఇది ఏం పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఇది ఇమ్యూటబుల్ అండి ఇది. ఓకే, ఇమ్యూటబుల్ కి మ్యూటబుల్ కి డిఫరెన్స్ ఏంటి అనేది మీకు స్ట్రింగ్ మెథడ్స్ వచ్చినప్పుడు అవి మెథడ్స్ స్టార్ట్ అవుతాయి కదా, అప్పుడు మీకు క్లియర్ కట్ గా అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ. తర్వాత డిక్షనరీ డేటా టైప్స్. డిక్షనరీ అంటే ఇక్కడ డిక్షనరీ డేటా టైప్స్ కూడా ఇక్కడ మనం ఎలాగా స్పెసిఫై చేస్తామంటే ఫ్లవర్ బ్రాకెట్స్ తోనే చేస్తాం. కాకపోతే ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్ లో మనం ఎలా స్పెసిఫై చేయాలంటే ఏ కీ followed as a value. ఓకే, ఏ కీ ఏ వాల్యూ. డిక్షనరీ డేటా టైప్స్ అంటే ఎట్లా ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు ఎలా ఉంటదంటే మనం ఏదైనా ఒక కీ ఇక్కడ డిక్షనరీ డేటా టైప్ లో స్పెసిఫై చేయాలంటే ఒక కీ ఇవ్వాలి, ఒక వాల్యూ ఇవ్వాలి. అంటే ఏంటి, ఇక్కడ మనకి s ఈజ్ ఈక్వల్ టు సమ్ డేటా 23 అని వస్తే ఎస్ లోకి వెళ్ళి 23 సేవ్ అవుతుంది కదా, సేమ్ అలానే ఇక్కడ కీలోకి వెళ్ళి ఆ డేటా అనేది కీకి డేటా అనేది అటాచ్ అయి ఉంటుంది అనమాట. ఆ కీ యాక్సెస్ చేసినప్పుడే మనకి ఆన్సర్ వస్తుంది. ఎలా దీన్ని రిప్రజెంట్ చేయడం అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు కీ వాల్యూ అనేది కీ అనేది ఒక స్ట్రింగ్ కింద పెట్టుకుందాం అనుకోనండి. ఏపీఎస్ఎస్డిసి అనేది కీ అనేది చూడండి, కీ అది స్ట్రింగ్ కాబట్టి ఆటోమేటిక్ గా నేను కొటేషన్స్ లో ఇచ్చాను. దాన్ని నేను దాన్ని నేను ఇక్కడ కాలన్ పెట్టాలి. కాలన్ పెట్టిన తర్వాత దాంట్లో డేటా ఏం పెడతాం, 1 2 3 4 5 6 7 8 9 అనేది ఒకటి ఇచ్చాను. నేను దీంతో పాటు దీన్ని క్లోజ్ చేయాలంటే క్లోజ్ చేసుకోవచ్చు. ఇట్లా క్లోజ్ చేసుకుంటే దిస్ డిక్షనరీ హ్యాస్ 1 కీ అండ్ 1 వాల్యూ. లేదు నేను ఇంకా చేయాలనుకున్నప్పుడు ఇక్కడ కామా పెట్టి సపరేట్ చేసి ఆంధ్ర అని చెప్పి ఆ తర్వాత 98765432 అని చెప్పేసి నేను ఇచ్చాను. ఇదేనా సార్ మనం కీస్ ఇచ్చుకోవచ్చు అంటే మనం ఇంకా చాలా కీస్ ఇచ్చుకోవచ్చు మనం. అంటే ఇక్కడ నంబర్ కీస్ ఇచ్చుకోవచ్చు, నంబర్ కీస్ కూడా ఇచ్చుకోవచ్చు. 45 ఈస్ట్ ఇక్కడ వాల్యూలో మళ్ళీ ఇక్కడ మార్చుకోవచ్చు. ఇక్కడ నేను ఆంధ్ర ఎత్తున్నాను చూడండి, ప్రదేశం ఇస్తాను నేను. ఓకే, ఈ రకంగా డిక్షనరీ అనేది ఉంటది. జనరల్ గా డిక్షనరీ అనేది దేనికంటే చూడండి, ఇప్పుడు మనకి ఇలాంటి అంటే నేమ్ ప్రతిదీ డేటా టైప్ ప్రతిదీ వచ్చే ప్రతి డేటాని నేమ్ తో కాకుండా నేమ్ తో సేవ్ చేస్తాం కదా. స్పెసిఫిక్ గా మన ఫోన్ లో ఎవరైనా కొత్త వాళ్ళు ఫోన్ చేస్తే తెలిసిన వాళ్ళ నంబర్ సేవ్ చేసుకుంటాం కదా, ఆ ఫార్మాట్ లో చెయ్యాలంటే ఫంక్షన్స్ డిక్షనరీ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, ఓకే చూడండి, ఇదిగోండి సబ్ ఈజ్ ఈక్వల్ టు 3 4 5 6 7 8 7 8 3 4 ఇలా వచ్చింది కదా, దేవి అని చెప్పేసి. సో ఇవన్నీ ఇక్కడ సౌ భాను దేవి అనేది కీస్. దాని రైట్ సైడ్ ఉన్నవన్నీ కూడా వాల్యూస్ అనమాట. లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ కీస్, రైట్ సైడ్ ఉన్నవన్నీ వాల్యూస్. తర్వాత బూలియన్ డేటా టైప్స్. బూలియన్ డేటా టైప్స్ అంటే అర్థం ఏంటి? ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. అంటే ఇక్కడ చూడండి, ప్రింట్ ట్రూ అని రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి టైప్ ట్రూ అంటే టైప్ ట్రూ. ఇక్కడ టీ అనేది క్యాపిటల్ లెటర్ లో ఉండాలి, లేదంటే ఆటోమేటిక్ ఇక్కడ టైప్ ఇక్కడ స్టార్టింగ్ ట్రూ దగ్గర టీ అనేది క్యాపిటల్ లెటర్ ఉండాలి. అప్పుడే అది కీవర్డ్ కింద తీసుకొని దాన్ని మనకి బూలియన్ ఫంక్షన్ కింద ఇస్తుంది. అదే మనం స్మాల్ లో పెడితే అలా అవ్వదు అనమాట. టైప్ ఆఫ్ ఫాల్స్ కూడా స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ ఉండాలి.
సో ఇలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇది ఆటోమేటిక్ బూలియన్ ఫంక్షన్ అని వస్తుంది. ఎందుకు బూలియన్ ఫంక్షన్ అని వస్తుంది అంటే ఇది బూలియన్ అంటే అర్థం ఏంటంటే ఎస్ ఆర్ నో, హై ఆర్ లో అలా అడిగే సందర్భం వచ్చినప్పుడు ఇది వస్తుంది. బిఓఓఎల్ అని చెప్పి బూల్ అని చెప్పి వచ్చింది అదనమాట. ఆ తర్వాత రేంజ్ ఆఫ్ ఫంక్షన్ ఒకటి ఉంది. సో రేంజ్ ఆఫ్ ఫంక్షన్ నేను తర్వాత చెప్తాను మీకు, ఎందుకంటే రేంజ్ ఆఫ్ ఫంక్షన్ అనేది అది వేరే అది లూప్స్ వచ్చినప్పుడు మీకు బాగా అర్థం అవుతుంది, అప్పుడు చెప్తేనే మీకు క్లారిటీ ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే బైట్ అర్రే, మెమరీ అర్రే, బైట్స్, బైట్ అర్రే, మెమరీ అర్రే. ఓకే, బైట్స్ అర్రే, మెమరీ వ్యూ అని చెప్పేసి 3 డేటా టైప్స్ ఉంటాయి. ఆ 3 డేటా టైప్స్ కూడా నేను మీకు డిక్షనరీస్ వచ్చినప్పుడు చెప్తాను మీకు ఇవి ఎందుకు ఆ డేటా టైప్స్ అనేవి. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ డేటా టైప్స్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా డేటా టైప్స్ లో? సో దిస్ ఇస్ అబౌట్ డేటా టైప్స్. ఇస్ దేర్ ఎనీ డౌట్స్? ఫైన్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇప్పుడు మనం కస్టమైజ్డ్ ఇన్పుట్స్ లోకి వెళ్దాం. మనం కస్టమైజ్డ్ ఇన్పుట్స్. ఓకే, ఇప్పుడు కస్టమైజ్డ్ ఇన్పుట్స్ లోకి వెళ్దాం. మనం కస్టమైజ్డ్ ఇన్పుట్స్ లో చూసుకుంటే మనం కస్టమైజ్డ్ ఇన్పుట్స్ అంటే అర్థం ఏంటి సార్? సెట్ డేటా టైప్స్, హౌ కెన్ ఇట్ చేంజ్ ద డేటా ఆన్ ద బేసిస్. సార్ సెట్ డేటా టైప్స్, హౌ కెన్ ఇట్ చేంజ్ డేటా ఆన్ విచ్ బేసిస్? ఇట్స్ అవర్ రిక్వైర్మెంట్. జస్ట్ ఫ్రోజన్ సెట్ అంటే సెట్ అనేది ఏంటంటే మన యూనియన్ ఫంక్షన్స్, సబ్సెట్ ఫంక్షన్స్, ఇంటర్సెక్ట్ ఫంక్షన్స్ ఇలాంటివి చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఫ్రోజన్ సెట్ అనేది ఏంటంటే సెట్ అనేది ఇమ్యూటబుల్ అనమాట. సారీ, సెట్ అనేది మ్యూటబుల్ అనమాట. సో దాన్ని మ్యూటబుల్ అంటే దాన్ని మార్చకుండా డేటాని నాన్ ఎడిటబుల్ గా మార్చడానికి ఫ్రోజన్ సెట్ అనేది ఉపయోగిస్తారు. మళ్ళీ వాయిస్ అంటే క్లియర్ గా లేదన్నది. వాయిస్ క్లియర్ గా ఉంది కదా? కెన్ ఎనీవన్? ఫైన్. ఇప్పుడు ఇక్కడ చూడండి కస్టమైజ్డ్ ఇన్పుట్స్. సో కస్టమైజ్డ్ ఇన్పుట్స్ లో మీరు చూసుకుంటే కస్టమైజ్డ్ ఇన్పుట్స్ అంటే ఏంటో తెలుసుకోండి ఫస్ట్. అంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కన్నా ఫిక్స్డ్ ఇన్పుట్స్ ఉంటాయి, కస్టమైజ్డ్ ఇన్పుట్స్ ఉంటాయి. ఏది అవి ఏంటి అంటే ఫస్ట్ నేను ఏ ఈక్వల్ టు 23 అని అన్నానా, దాని అర్థం ఏంటి? ఏ ఈక్వల్ టు 23 అని అన్నానంటే దాని అర్థం ఏంటంటే ఓకే, ఏ ఈక్వల్ టు నేను 23 అని అన్నానంటే దాని అర్థం ఏలో 23 చెప్తే ఇంకేమీ లేదని. అంటే ఏంటి? ఏని ఒకసారి ఇంకా ఏ అనేది 23 ఫిక్స్. ఏ ఈ stored fixed value that is 23. ఓకే, ఏ అనేది 23కి ఫిక్స్ అయిపోయింది అనమాట. అంటే ఇప్పుడు ఇది కస్టమైజ్డ్ ఇన్పుట్స్ కాన్సెప్ట్ ఎందుకు వస్తుందంటే జనరల్ గా మీరు ఒక క్యాలిక్యులేటర్ తీసుకోండి. సపోజ్ మీరు ఒక క్యాలిక్యులేటర్ తీసుకున్నప్పుడు నేను మీ ఫ్రెండ్ అనుకోండి, నేను మిమ్మల్ని క్యాలిక్యులేటర్ అడిగాను. మీరు అంతకు ముందు ఎడిషన్ ప్రోగ్రామ్ చేశారు 23 + 45 అని చెప్పేసి. వెయిట్, నేను అది కూడా చెప్తాను, కంగారు పడకండి. ఓకే, హ్యాష్ అనే సింబల్ వాటి కోసం కూడా చెప్తాను నేను. ఓకే, ఏ ఈజ్ స్టోర్డ్ ఫిక్స్డ్ వాల్యూ దట్ ఈస్ 23 అంటే ఏంటి? మీరు అంతకు ముందు సమ్ 23 + 45 అని చేశారు. అందులో ఆ క్యాలిక్యులేటర్ లో సమ్ ఏ ఈక్వల్ టు 23, బి ఈక్వల్ టు 45 చేసిన తర్వాత ఆన్సర్ రిజల్ట్ వచ్చిన తర్వాత నాకు ఇచ్చారు. రిజల్ట్ వచ్చిన తర్వాత నాకు ఇచ్చిన తర్వాత నేను ఆన్సర్ చేస్తే మీరు చేసిన ఆన్సర్ అవుతుంది, కానీ నేను ఇచ్చిన ఇన్పుట్స్ స్టోర్ అవ్వట్లేదు. ఎందుకు అంటే అక్కడ ఫిక్స్డ్ ఉండదు. సో క్యాలిక్యులేటర్ అనేది ఎలా ఉండాలి? జనరల్ గా వేరియబుల్. అంటే ఒకసారి మీరు అడిగి మీరు ఇచ్చిన ఇన్పుట్స్ కి ఆన్సర్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా ఇంకొక సమ్ చేసేటప్పుడు పాతది ఎరేజ్ అయిపోవాలి. సో అలా ఎరేజ్ అయిపోవాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ కస్టమైజ్డ్ ఇన్పుట్స్ అని పెట్టుకోవాలన్నమాట. సో కస్టమైజ్డ్ ఇన్పుట్స్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ కస్టమైజ్డ్ ఇన్పుట్స్ ఎలా ఇస్తామంటే ఒక్కొక్కటి చెప్తాను నేను.
ఫస్ట్ ఇంటిజర్ కి వచ్చేసరికి ఓకే ఇంటిజర్ కి వచ్చేసరికి a ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఆఫ్ ఇదండి ప్యాటర్న్ a ఈక్వల్ టు ఏ అక్కడ ఏ అనేది వేరియబుల్ నేమ్ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు ఏ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అంటే దాని అర్థం ఏంటంటే మనం ఎప్పుడు అది ఇక్కడ ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అని చెప్పించినప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ మధ్యలోని స్పేస్ ఉంది కదా ఈ స్పేస్ ఉంది కదా ఈ స్పేస్ లో మనం ఏదైనా టైప్ చేసుకోవచ్చు ఎట్లా అంటే ఎంటర్ యువర్ వాల్యూ అని చెప్పేసి నేను ఇలా ఎంటర్ చేశాను నేను ఎంటర్ యువర్ వాల్యూ అని చెప్పేసి నేను ఇక్కడ ఇలా ఎంటర్ చేశాను అప్పుడు జనరల్ గా ఇలా టైప్ చేసినప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుద్ది ఆన్సర్ ప్లేన్ ఉంటుంది కదా కింద ఎగ్జిక్యూషన్ ప్లేన్ సో దాంట్లో ఎలా అడుగుతుంది అంటే ఎంటర్ యువర్ ఇన్పుట్ అని చెప్పేసి అడుగుతుంది ఎంటర్ యువర్ ఇన్పుట్ అని చెప్పేసి అడిగి ఎట్లా వచ్చి ఇక్కడ కర్సర్ అలా బ్లింక్ అవుతుంది ఇక్కడ చూడండి నా కర్సర్ ఎట్లా అయితే బ్లింక్ అవుతుందో అట్లా బ్లింక్ అవుతుంది అక్కడ నేను ఇంట్ అని చెప్పేసి ఇచ్చాను కాబట్టి నేను రౌండెడ్ నెంబరే ఇవ్వాలి అంటే ఏంటి 45 అనే ఇవ్వాలి 45 అనో లేకపోతే 23 అనో ఏదో ఒక ఫ్రాక్షన్ పార్ట్ లేని ఏదో ఒక రౌండెడ్ నెంబర్ అది ఎంత చిన్నదైనా అవ్వచ్చు ఎంత పెద్దదైనా అవ్వచ్చు అది మాత్రమే ఇవ్వాలన్నమాట సపోజ్ 34 అని చెప్పేసి ఇస్తాను నేను ఆ తర్వాత ఇప్పుడు సపోజ్ ఇక్కడ సేమ్ ఇదే దాన్ని నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను నేను బి అని ఇచ్చినప్పుడు ఇక్కడ ఎంటర్ యువర్ వాల్యూ ఆఫ్ ఏ అని పెడుతున్నాను నేను ఇక్కడ కొంచెం మనకి అర్థం అవడం కోసం ఎందుకంటే రెండు ఒకలా వస్తే అర్థం కాదు కదా సో వాల్యూ ఆఫ్ బి అని పెడుతున్నాను ఇక్కడ అలా అడిగినప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది ఎంటర్ యువర్ ఇన్పుట్ ఎంటర్ యువర్ వాల్యూ ఆఫ్ ఏ అని అడిగినప్పుడు ఇది 34 అని చెప్పేసి మనం ఎంటర్ చేసాం తర్వాత నెక్స్ట్ ఎంటర్ కొట్టిన తర్వాత వెంటనే ఇక్కడ ఎంటర్ కొట్టిన వెంటనే నెక్స్ట్ ఏమవుతుందంటే నెక్స్ట్ లైన్ లో ఎంటర్ యువర్ వాల్యూ ఆఫ్ బి అని చెప్పేసి అడుగుతుందండి ఇక్కడ 45 అని ఇచ్చాను నేను ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని చెప్పేసి ఇచ్చాను నేను ప్రింట్ సి ఇక్కడ సి అనే దానికి బదులు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ సమ్ ఆఫ్ టూ వాల్యూస్ ఆర్ అని చెప్పేసి నేను ఇచ్చి సమ్ ఆఫ్ టూ వాల్యూస్ ఆర్ అని ఇచ్చి కామా పెట్టి ఇక్కడ చూడండి కొటేషన్ అని చేశాను సమ్ ఆఫ్ టూ వాల్యూస్ ఆర్ ఇదంతా నేను రెండు కొటేషన్స్ మధ్యలో రాశాను కాబట్టి యాజ్ పర్ నిన్న మీకు ప్రింట్ స్టేట్మెంట్ చెప్పాను కదా సో ఆటోమేటిక్ ఇదంతా ప్రింట్ అవుతుంది యాజ్ ఇస్ ఎలా ఉండేది అలాగా ఆ తర్వాత ఇక్కడ కామా సి అని ఇచ్చాను నేను అంటే ఏంటి వాల్యూస్ ఆర్ అని వచ్చి ఈ సి లోని ఏ ప్లస్ బి అనే సమ్ అయ్యి దీంట్లో స్టోర్ అవుతుంది కదా సి వాల్యూ ఆ సి వాల్యూ వచ్చి ఇక్కడ ప్రింట్ అవ్వమని చెప్తున్నాను ఇప్పుడు మనకి క్వశ్చన్ ఆన్సర్ ఎగ్జిక్యూట్ చేసిన రన్ చేసినట్టునే కదా మనం ఏమవుతుంది ఎంటర్ యువర్ వాల్యూ ఆఫ్ ఏ అని అడిగితే 34 అని ఇచ్చాను ఎంటర్ యువర్ వాల్యూ ఆఫ్ బి అంటే 45 అని ఇచ్చింది 45 అని ఇచ్చాను నేను ఇచ్చిన తర్వాత రిజల్ట్ ఏమవుతుందంటే సమ్ ఆఫ్ టూ వాల్యూస్ ఆర్ అని చెప్పేసి కొటేషన్ కాలన్ వచ్చి ఇక్కడ వరకు ప్రింట్ అయింది ఓకే సమ్ ఆఫ్ టూ వాల్యూస్ అని కొటేషన్ ప్రింట్ అయింది ఆ తర్వాత ఇక్కడ నేను కామా సి అని ఇచ్చాను కదా నేను ఇక్కడ కామా సి అని ఇచ్చాను కదా సి వాల్యూ ఎంత ఇప్పుడు 34 ప్లస్ 45 ఎంత అయింది 4 5 9 3 4 7 79 అయింది సో 79 అనేది ఆన్సర్ వస్తుంది ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేశాను అనుకో ఈ ప్రోగ్రామ్ నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమవుద్ది ఆటోమేటిక్ గా ఇంకా 34 45 అరేంజ్ అయిపోయి మళ్ళీ ఫస్ట్ ఎంటర్ యువర్ వాల్యూ ఆఫ్ ఏ అని అడుగుతుంది ఎంటర్ యువర్ వాల్యూ ఆఫ్ ఏ ఉన్నప్పుడు నేను ఇప్పుడు 23 ఇస్తున్నాను ఇందాక
వేరే నెంబర్ ఇచ్చింది కదా, ఇప్పుడు 23 ఇచ్చి 55 ఇస్తున్నాను నేను. ఎంటర్ యువర్ వాల్యూ ఆఫ్ బి. ఈ 2 ఎంటర్ చేసిన తర్వాత ఏమవుతుంది, 78 అనేది ఆన్సర్ వస్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ కస్టమైజ్డ్ ఇన్పుట్స్ అనమాట. ఇలా ఇవ్వడానికి మనం ఏమంటాం, మనం కస్టమైజ్డ్ ఇన్పుట్స్ అని చెప్పేసి అని అంటాం. ఇప్పుడు ఇంటిజర్ కాబట్టి ఇంటిజర్ గానే ఇచ్చాం. అదే ఇప్పుడు ఫ్లోట్ అనుకోండి, ఇక్కడ చూడండి, ఫ్లోట్ అని ఇస్తున్నాను నేను, చూడండి ఫ్లోట్ అయితే ఫ్లోట్ అని ఇస్తున్నా. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంటర్ ఉన్న చోటల్లా ఫ్లోట్ ఆఫ్ అని చెప్పేసి ఇచ్చాను అనుకోండి, ఇక్కడ మనం ఏం చేస్తాం, 23.78, 55.34 అలా చెప్పేసి ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్ గా అక్కడ రిజల్ట్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, అక్కడ రిజల్ట్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ ఏమవుతుంది, 78.46 అనేది వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఫ్లోట్ కస్టమైజ్డ్ ఇన్పుట్ నెంబర్ అనమాట. ఓకే, ఫ్లోట్ అనేది కస్టమైజ్డ్ ఇన్పుట్. ఇక్కడ ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి ఇస్తే, ఇప్పుడు సపోజ్ నేను, మీకు డౌట్ రావచ్చు, సార్ ఇప్పుడు నేను ఇన్పుట్ ఆఫ్ అనేది తీసేను సార్, వాట్ నెక్స్ట్? ఇప్పుడు ఇన్పుట్ ఆఫ్ అని తీసేసి జస్ట్ ఏది అందులో ఇన్పుట్ ఆఫ్ లో ఉన్న నంబర్ వాల్యూ తీసాను. వాల్యూ తీసినప్పుడు మీకు ఏమవుతుందంటే, జస్ట్ జనరల్ గా ఒక కర్సర్ అనేది ఎంటర్ అది ఎగ్జిక్యూట్ చేసినట్టు బ్లింక్ అవుతుంది అనమాట. జస్ట్ ఒక కర్సర్ బ్లింక్ అవుతుంది. అనుకొండలో అయితే ఒక బాక్స్ వస్తుంది కాబట్టి మీరు అక్కడ ఏదో ఒక ఇన్పుట్ ఇవ్వాలని అర్థమవుతుంది. అదే ఐడిఎల్ఈ సాఫ్ట్వేర్ లో అయితే జస్ట్ ఒక కర్సర్ అనేది బ్లింక్ అవుతుంది. అంటే ఇక్కడ ఫ్లోట్ ఇన్పుట్ ఆఫ్ అంటే ఇక్కడ రన్ చేసినట్టే బ్లింక్ అయిందంటే అక్కడ ఇన్పుట్ ఇవ్వని అర్థం. జనరల్ గా అందరూ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఫ్లోట్ ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి నేను రాసినప్పుడు జస్ట్ కర్సర్ బ్లింక్ అవుతే అక్కడ వాల్యూ ఇవ్వాలి మనం. ఇక్కడ మనం రాసుకునేది దేనికోసం అంటే, జనరల్ గా మనకి అర్థం అవడం కోసం, యూజర్ కి ఇక్కడ ఇన్పుట్ ఎంటర్ చేయాలి అని అర్థం అవడం కోసం మనం ఇది చేస్తాం అనమాట. ఓకే, ఇది ఫ్లోట్ కోసం. తర్వాత ఇప్పుడు మనం ఒకసారి దీనికి డేటాలోకి వెళ్దాం మనం. ఓకే, టైప్స్ ఆఫ్ గివింగ్ ఇన్పుట్స్ నేను మనం చూసాం కదా. ఇక్కడ నుంచి మనం పెడదాం. సేమ్ అదే ప్రోగ్రామ్ నేను కాపీ చేస్తాను. మళ్ళీ మనకి వేరే ప్రోగ్రామ్ అయితే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. సో నేను ఆ ప్రోగ్రామ్ ని తర్వాత మళ్ళీ నేను దాన్ని, ఆ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ యాజ్ ఇట్ ఈజ్ నేను మళ్ళీ దాన్ని ఐడిఎల్ఈలో కూడా ఆఫ్టర్ బ్రేక్ నేను చేసి చూపిస్తాను నేను. ఇదిగోండి, నేను దీన్ని కాపీ చేస్తున్నాను. కాపీ చేసి దీన్ని పేస్ట్ చేశాను నేను. ఓకే, సో ఇక్కడ చూసారా ప్రోగ్రామ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అని చెప్పి ఇచ్చాను, బి ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి ఇచ్చాను. సపోజ్ ఇక్కడ చూడండి, నేను రెండు ఇక్కడే చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి ఒకటి మాత్రం ఇచ్చాను, జస్ట్ ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి ఒకటే ఇచ్చాను. తర్వాత బి ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అని ఇచ్చి, ఆ ఆఫ్ లోపల ఏదైతే ఉందో అక్కడ ఎంటర్ యువర్ వాల్యూ ఆఫ్ బి అని చెప్పేసి ఇచ్చాను. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే అనకొండలో ఎలా ఉంటుందంటే, ఇక్కడ చూసారా, ఇదిగోండి చూసారా బాక్స్ వచ్చింది, ఇక్కడ జస్ట్ ఒక బాక్స్ వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి, ఏదో ఒక ఇన్పుట్ ఇవ్వమని. ఎందుకంటే నేను ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అని ఉంది కదా. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అనేది ఇక్కడ నేను ఏది లోపల రాయలేదు కాబట్టి డైరెక్ట్ ఒక బ్లాంక్ బాక్స్ అనేది వచ్చింది, 34 అనేది ఇచ్చాను. తర్వాత ఎంటర్ యువర్ వాల్యూ ఆఫ్ బి అని వచ్చింది. ఎందుకు, ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అని చెప్పి ఆఫ్ లోపల నేను ఎంటర్ యువర్ వాల్యూ ఆఫ్ బి అని ఇచ్చాను కదా నేను. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఎంటర్ యువర్ వాల్యూ ఆఫ్ బి అని అడుగుతుంది. ఇక్కడ నేను 56 అని ఇచ్చాను. ఆన్సర్ ప్రింట్ ద సమ్ ఆఫ్ 2 వాల్యూస్ ఆర్ అని చెప్పేసి ఇచ్చాను కదా, అది యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ అయిపోయింది. చూసారా, అది యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ అయిపోయింది. తర్వాత
ఆ సి వాల్యూ ఏదైతే ఉందో అది ఇక్కడ 90 వచ్చింది. 34 + 56 అంతా 90 వచ్చింది. ఆ 90 ఇక్కడ ప్రింట్ అయింది. ఇది ఇంటిజర్ స్టోరీ. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ మీకు డౌట్ ఏంటంటే, సార్ ఇప్పుడు నేను ఇక్కడ ఫ్లోట్ నెంబర్ ఇస్తే ఏమవుతుంది చూద్దాం ఒకసారి. ఇంట్ అని చెప్పి నేను సిస్టమ్ మోసం చేద్దాం అనుకుంటున్నాను. నేను ఫ్లోట్ నెంబర్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎర్రర్ వచ్చింది. సో ఇక్కడ మనం ఇంటిజర్ అని ఇచ్చి ఫ్లోట్ నెంబర్ ఇస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే మనం ఇంటిజర్ అని చెప్పేసి సిస్టమ్ చెప్పాం. మనమేమో ఇక్కడ చూడండి ఇన్వాలిడ్ వాల్యూ ఎర్రర్ అని చెప్పేసి వచ్చింది. సో వాల్యూ ఎర్రర్ వస్తుంది అనమాట. ఇంటిజర్ అని చెప్పి ఫ్లోట్ ఇస్తే వాల్యూ ఎర్రర్ అనేది వచ్చింది. దీన్ని మళ్ళీ రన్ చేసి యాస్టీజ్ ఇందాకలాగా 90 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు దీన్ని నేను కాపీ చేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ నేను కాపీ చేసి పక్కన పేస్ట్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఓకే, పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఇంట్ తీసేసి నేను ఇప్పుడు ఫ్లోట్ పెడుతున్నాను నేను. అంతే సింపుల్ గా. అంటే కస్టమైజ్డ్ ఫ్లోట్ ఇన్పుట్ ఇవ్వాలంటే ఎలా, కస్టమైజ్డ్ ఫ్లోట్ ఇన్పుట్ ఇవ్వాలంటే ఇట్లా ఎలా అనేది చూద్దాం. 23.45 ఎందుకంటే ఇక్కడ నేను ఈ ఫ్లోట్ ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి ఇచ్చాను కదా, అందుకని చెప్పేసి అక్కడ ఏమనలేదు. బిలో మళ్ళీ ఇక్కడ చూడండి ఎంటర్ యువర్ వాల్యూ ఆఫ్ బి అన్నప్పుడు అక్కడ రాశాను కాబట్టి ఇక్కడ అడుగుతుంది. ఓకే, అందుకని నేను రెండు మీకు ఒకసారి చూపిస్తున్నాను. మీకు కన్ఫ్యూజ్ అవ్వకండి, డౌట్ ఉంటే అడగండి. సమ్ ఆఫ్ 2 వాల్యూస్ ఆర్ 69.12. ఇప్పుడు సార్ మనం ఫ్లోట్ అని ఇచ్చి ఇంటిజర్ అని ఇస్తే ఎర్రర్ వస్తుందా అని చెప్పేసి చూద్దాం. మనం ఫ్లోట్ అని చెప్పేసి ఇంటిజర్ అని ఇస్తాను, మోసం. అదే చెప్తున్నా చూడండి. ఇప్పుడు 34 అని ఇచ్చాను నేను, 56 అని ఇచ్చాను, ఆన్సర్ 90.0 అని వచ్చింది. సో ఇక్కడ ఫ్లోట్ అని ఇచ్చి మనం ఇంటిజర్ ఇవ్వచ్చు. ఎందుకు సార్ ఇక్కడ అంతా ఇది వచ్చిందని చెప్పేసానంటే, మీకు ఇక్కడ చూసుకుంటే నేను ఇక్కడ ఇక్కడికి వచ్చాను చూడండి. ఫ్లోట్ వాల్యూ కదా, సారీ ఫ్లోట్ ఇక్కడ ఫ్లోట్ వాల్యూ చెప్తుంది చూడండి. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 45 అంటే దాని ఫ్లోట్ లోని ఎలా ఇచ్చాను అనుకోండి. ఇన్పుట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 45 ఇచ్చారంటే దాని అర్థం 45.0 అని చెప్పి డిఫాల్ట్ గా తీసుకుంటుందండి. ఓకే, డిఫాల్ట్ గా 45.0 అని తీసుకుంటుంది. కానీ ఇంటిజర్ లో అలా కాదు. ఇంటిజర్ కి ఫ్రాక్షన్ పార్ట్ ఉంటుంది కదా. సో మనం ఫ్రాక్షన్ పార్ట్ తో మనం ఇన్పుట్ ఇస్తే ఆటోమేటిక్ ఏమవుతుంది, అది ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద లాజిక్. ఇప్పుడు 45 అని ఇచ్చారంటే ఆటోమేటిక్ అది 45.0 కింద కన్సిడర్ చేసుకుంటుంది. కన్సిడర్డ్ యాజ్ 45.0. ఏజ్ ఈక్వల్ టు 45 ఇస్తే 45.0 కింద కన్సిడర్ చేస్తుంది. కాబట్టి మనం ఇంటిజర్ ఇచ్చినా సరే ఇక్కడ యాక్సెప్టెన్స్ అనేది జరుగుతుంది. ఓకే, ఫైన్. సో ఫ్లోట్ కూడా అయిపోయింది. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇంటిజర్ ఇన్పుట్ నేర్చుకుందాం. సారీ, ఇంటిజర్ అంటాను. ఫ్లోట్ కూడా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి, స్ట్రింగ్ ఇన్పుట్ అంటే నంబర్ ఇన్పుట్స్ ఇలా ఇచ్చుకోవచ్చు. ఓకే, స్ట్రింగ్ ఇన్పుట్ ఎలాగ ఇవ్వాలి, స్ట్రింగ్ ఇన్పుట్ ఇవ్వాలనుకుంటే చూడండి ఇక్కడ రాస్తాను. స్ట్రింగ్ ఇన్పుట్ ఎలా ఇవ్వాలి, స్ట్రింగ్ ఇన్పుట్ ఇవ్వాలంటే మనం చూసుకోండి. సింపుల్ గా స్ట్రింగ్ ఇన్పుట్ అంటే ఏం లేదు. ఇక్కడ స్ట్రింగ్స్ లో ఇంటిజర్ ఫ్లోట్ ఏముండవు కదా. సో ఇక్కడ మనం ఏముంటాయి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి ఇస్తే, జనరల్ గా మామూలుగా ఇప్పుడు దాకా మనం ఎలా ఇచ్చాం, ఏ ఈజ్ ఈక్వల్ టు కొటేషన్ ఇచ్చి ఆంధ్ర అని చెప్పేసి ఇచ్చాం. ఓకే, దీన్ని మనం ఏమంటాం, ఫిక్స్డ్ స్ట్రింగ్ ఇన్పుట్ అని చెప్పేసి అంటాం. దీన్ని మనం ఫిక్స్డ్ స్ట్రింగ్ ఇన్పుట్ అని చెప్పేసి అంటాం. అంటే ఏంటి, ఇంకా ఏ అనే దాంట్లో ఆంధ్ర అని చెప్తే ఇంకేది ఉండదు అనమాట. అదే నేను ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని ఇచ్చాను అనుకోండి, ఆటోమేటిక్ గా ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత ఎగ్జిక్యూషన్ లో మిమ్మల్ని ఏమని అడుగుతుంది, ఎగ్జిక్యూషన్ లో ఎంటర్ చేయమంటుంది. అంటే
ఎంటర్ యువర్ స్ట్రింగ్ అంటే ఇక్కడ కూడా మనం ఏం రాసుకోవచ్చు ఇన్పుట్ ఆఫ్ లో నార్మల్ గా అయితే ఒక జస్ట్ బాక్స్ కానీ లేదా ఒక కర్సర్ కానీ బ్లింక్ అవుతుంది. లేదు ఇక్కడ అనుకోండి ఎంటర్ యువర్ స్ట్రింగ్ అని చెప్పేసి అన్నాను అనుకోండి, ఇక్కడ ఎగ్జిక్యూషన్ లో ఇలా ఎగ్జిక్యూట్ చేయగానే ఏమవుతుంది, ఎంటర్ యువర్ స్ట్రింగ్ అన్నమాట అని అడిగి ఎంటర్ యువర్ స్ట్రింగ్ అని అడిగి పక్కన బ్లింక్ అవుతుంటుంది. ఇక్కడ నేను కాలన్ కూడా ఇస్తాను నేను. సో కాలన్ ఇస్తే మనకి ఈజీగా ఉంటుంది అనమాట సెపరేషన్. సో ఇలా బ్లింక్ అవుతూ ఉంటుంది. బ్లింక్ అయిన తర్వాత అక్కడ నేను ఏమి ఇస్తాను, ఏదో ఒక నేను ఇప్పుడు ఆంధ్రాని ఇచ్చాను అనుకోండి, ఆంధ్రాని ఇచ్చాను. మళ్ళీ నెక్స్ట్ నేను ఎగ్జిక్యూట్ చేసే మళ్ళీ నెక్స్ట్ సేమ్ ఏజ్ కూడా ఇన్పుట్ ఆఫ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది, మళ్ళీ కొత్త స్ట్రింగ్ ఏదో ఒక దాన్ని ఎంటర్ చేయమంటుంది. అప్పుడు మనం ఏపీఎస్ఎస్ తీసుకోవచ్చు. సో ఇన్ దిస్ వే వీ కెన్ గివ్ కస్టమైజ్డ్ స్ట్రింగ్ ఇన్పుట్స్ అన్నమాట. ఓకే, కస్టమైజ్డ్ స్ట్రింగ్ ఇన్పుట్ చూడండి ఇక్కడ ఏ ఈక్వల్ టు సపోజ్ ఇక్కడ చూడండి ఏ ఈక్వల్ టు ఆంధ్ర అని చెప్పేసి నేను ఇచ్చాను. నేను ప్రింట్ ఏ అని చెప్పేసి ఇచ్చాను. అంటే ఏంటి చూడండి, ప్రింట్ ఏ అంటే ఆంధ్ర అని ప్రింట్ అయింది. ఇంకా నేను దీన్ని ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేసినా ఏలో ఏముంది, ఆంధ్రానే ఉంది. ఓకే, ఏలో ఏముంది, ఆంధ్ర అనేది మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. అదే ఇప్పుడు నేను ఈ ఏ అనేది తీసుకొని వచ్చి ఇక్కడ ఆంధ్ర తీసేస్తున్నాను. ఆంధ్ర తీసేసి నేను ఏం చేస్తానంటే ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి నేను ఇస్తున్నా. ఆంధ్ర తీసేసి ఇన్పుట్ ఆఫ్ అని ఇస్తున్నా. ఇప్పుడు చూడండి ఇలా ఒక బాక్స్ అడిగింది కదా, బాక్స్ అడిగితే నేను ఇక్కడ ఆంధ్ర అంటే ఆంధ్ర ప్రింట్ అయింది చూసారా. అంటే ఇక్కడ మళ్ళీ నేను ఎగ్జిక్యూట్ చేస్తే అంటే ఏంటి, ఇక్కడ నేను ఎగ్జిక్యూట్ చేసినప్పుడల్లా నన్ను ఎంటర్ చేయమని అడుగుతుంది. అదే నేను ఇందులో నేను రాసుకున్నాను అనుకో, ఎంటర్ యువర్ స్ట్రింగ్ అని చెప్పేసి నేను అడిగాను అనుకోండి, ఇక్కడ చూడండి ఇప్పుడు క్వశ్చన్ అడుగుతుంది నన్ను, ఇక్కడ క్వశ్చన్ అడుగుతుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఎంటర్ యువర్ స్ట్రింగ్ అని చెప్పేసి నన్ను ఇక్కడ కింద ఆన్సర్ ప్లేన్ అడుగుతుంది. చూద్దాం ఒకసారి. ఇక్కడ మీకు ఒక్కొక్కసారి పైథాన్ అనేది ఇది అనకుండా అనేది ఒక్కొక్కసారి హ్యాంగ్ అవుతూ ఉంటుంది. హ్యాంగ్ అయినప్పుడు ఏం చేస్తారంటే సింపుల్ గా కెర్నల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి రీస్టార్ట్ కొడితే ఇక్కడ అప్పుడు మళ్ళీ కొంచెం స్పీడ్గా అవుతుంది అనమాట. ఇందాక కొంచెం స్లోగా అయింది, ఇందాక మనకి ఈ ఇక్కడ స్లో అయింది కదా, సో ఇప్పుడు చూడండి కొంచెం బెటర్గా అవుతుంది అనమాట. లేట్ అయినప్పుడు మనం ఎలా చేసుకోవచ్చు చూడండి, ఇక్కడ కెర్నల్ అని చెప్పేసి ఉంటుంది, ఇక్కడ కెర్నల్. సో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి రీస్టార్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఆ రీస్టార్ట్ మీద క్లిక్ చేస్తే ఒకటి అడుగుతుంది మనకి. సో అక్కడికి వెళ్ళి మనం చూసుకోవాలన్నమాట. కెర్నల్ స్టార్టింగ్ ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి ఇచ్చింది. సో నేను చూడండి ఆఫ్టర్ బ్రేక్ మనం దీని తర్వాత కాన్సెప్ట్ ఆఫ్టర్ బ్రేక్ దీని తర్వాత కాన్సెప్ట్ అన్ని కూడా మనం ఇందులో చెప్పుకుందాం. మనం ఐడిఎల్ఈలో చెప్తాను నేను. ఇప్పుడు అనకొండ నుంచి ఐడిఎల్ఈ షిఫ్ట్ అవుతాం, ఎందుకంటే అందులో కూడా ఒక ప్రోగ్రామే చెప్పాను నేను, అందులో కూడా రావాలి కదా. ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చింది ఎంటర్ యువర్ స్ట్రింగ్ అని చెప్పేసి అడిగింది. సో ఎంటర్ యువర్ స్ట్రింగ్ అంటే నేను ఆంధ్ర అని పెడితే ఆంధ్ర అని వచ్చింది. ఓకే, ప్రింట్ అయింది అనమాట. అంటే ఏంటి, ఇక్కడ ఎంటర్ యువర్ స్ట్రింగ్ అంటే ఇక్కడ అడుగుతుంది ఈ లైన్ ప్రకారం, ఈ లైన్ కి ఫస్ట్ లైన్ కి తగ్గట్టుగా ఎంటర్ యువర్ స్ట్రింగ్ అని అడుగుతుంది. నేను ఆంధ్ర అని ఇస్తే అక్కడ ప్రింట్ ఏ అని అవుతుంది అనమాట. అంటే ఏదైతే నేను ఎంటర్ చేస్తున్నానో అది అవుతుంది అనమాట.
చూడండి ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏపీఎస్ఎస్డిసి అని ఇస్తాను. ఏపీఎస్ఎస్డిసి అనేది ప్రింట్ అయింది. ఓకే. సో ఈ రకంగా మనకి ఇట్లా ప్రింట్ అవుతుంటది అనమాట. టైం ఇప్పుడు 3:10 అవుతుంది. ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. దీని తర్వాత నేను ఇప్పుడు ఐడిఎల్ఈలో దీని తర్వాత నుంచి కస్టమైజ్డ్ లిస్ట్ టపుల్స్ కూడా ఎలా ఇవ్వాలనేది చెప్తాను. కస్టమైజ్డ్ లిస్ట్ టపుల్ సెట్స్ ఇవన్నీ కూడా ఎలా ఇవ్వాలనేది చెప్తాను నేను. ఓకే. ఫైన్. ఇప్పుడు మీరు ఇప్పుడు సార్ ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ ఇస్తారు. ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ ఫిల్ చేయండి. 10 మినిట్స్ బ్రేక్ తీసుకోండి లాస్ట్. ఓకే. ఇప్పుడు నా వాయిస్ వినిపిస్తుందా? ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ఈజ్ మై వాయిస్ ఇస్ ఆడిబుల్? ఈజ్ మై ఆడిబుల్? హలో. 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 వాయిస్ వినిపిస్తుందండి? ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ఓకే. ఓకే. ఫైన్. ఫైన్. ఓకే. ఇప్పుడు దాకా మనం ఇందులో చూసాం కదా మనం అనకొండలో. ఇప్పుడు ఐడిఎల్ఈలో చూద్దాం ప్రోగ్రామ్స్ ఎట్లా చేయాలని. నో వీడియో. నేను నా వీడియో ఆఫ్ చేస్తాను. బికాజ్ ఎందుకంటే నాకు ఇక్కడ మొబైల్ నెట్ నుంచి ఆపరేట్ చేస్తాను కదా. సో కొంచెం పవర్ కట్స్ అనేవి ప్రాబ్లం ఉంది. సో నేను ఇప్పుడు ఏంటంటే ఐడిఎల్ఈ నుంచి చేస్తాను నేను. సో ఐడిఎల్ఈ మీకు ఎలా ఓపెన్ చేయాలనేది మీకు ఆల్రెడీ మనం చెప్పాను నేను. కాకపోతే నేను మళ్ళీ క్లోజ్ చేస్తాను నేను. ఓకే. షేర్ ఇస్తున్నాను నేను. నా స్క్రీన్ షేర్ ఇస్తున్నాను నేను. ఓకే. సో ఫస్ట్ నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తాను. సేమ్ ఇందాక లాగే మనకి నోట్ ప్యాడ్ ఓపెన్. ఓకే. న్యూ నోట్ ప్యాడ్ ఫైల్ ఓపెన్ చేశాను నేను ఇందాకలాగే. సో ఇప్పుడు దాకా మనం ఏంటంటే ఇప్పుడు దాకా మనం ఇది మనకి స్ట్రింగ్ వరకు నేర్చుకున్నాం మనం. స్ట్రింగ్ వరకు నేర్చుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లిస్ట్ అనేది నేర్చుకుంటాం మనం. ఓకే. విజిబుల్ కదా? ఇది కనిపిస్తుంది కదండి ఇది? ఓకే. అబ్బో సార్ ఐడిఎల్ఈలోనే చెప్తాను, కంగారు పడకండి. మీరు ఎంత పెద్ద మెసేజ్ పెట్టక్కర్లేదు. ఐడిఎల్ఈలోనే చెప్తాను నేను. ఫస్ట్ నోట్ ప్యాడ్ లో లిస్ట్ అంటే లిస్ట్ మనం ఇందాక అనుకున్నట్టు మనం లిస్ట్ అంటే ఏం చేస్తాం? ఇట్ ఈస్ మ్యూటబుల్ అని చెప్పాం. దాని తర్వాత ఇది ఎలా రిప్రజెంట్ చేస్తామని చెప్పాను. 1 స్క్వేర్ బ్రాకెట్ పెట్టుకొని 1, 2, 3, 4.5, 3 + 5j, ఆంధ్ర అని చెప్పేసి నేను ఇచ్చి ఇక్కడ క్లోజ్ చేశాను. ఇక్కడ మీరు క్లోజ్ చేసినప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ ఇదంతా ఏంటి? ఫిక్స్డ్. అంటే ఇక్కడ లిస్ట్ అనేది ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ మ్యూటబుల్ అని చెప్పాను కదా. మ్యూటబుల్ అని చెప్పి పక్క ఇది కొంచెం కింద పెట్టి ఏ ఈక్వల్ టు సమ్ ఎలా ఇచ్చారనుకోండి. ఏ ఈక్వల్ టు సమ్ ఎట్లా ఇస్తే దీని అర్థం ఏంటి? ఇట్స్ అ ఫిక్స్డ్. ఓకే. ఫిక్స్డ్ లిస్ట్ అంటాం అనమాట. దీన్ని ఏమంటాం మనం? ఫిక్స్డ్ లిస్ట్ ఫార్మాట్. చాలా మంది ఇది మీకు చెప్పరు. సో ఫిక్స్డ్ లిస్ట్ ఫార్మాట్ అని చెప్పేసి అని ఉంది. సో ఇక్కడ ఈ ఫిక్స్డ్ లిస్ట్ ఫార్మాట్ సార్ మరి మనకు నచ్చినప్పుడల్లా కొత్త లిస్ట్ మనం ఎంటర్ చేయాలనుకుంటే ఎట్లా అంటే చెప్తే చూడండి. ఇప్పుడు నేను ఐడిఎల్ఈలో వెళ్తున్నాను చూడండి. ఇదిగోండి నేను ఆల్రెడీ ఐడిఎల్ఈని ఎగ్జిక్యూట్ చేశాను. ఐడిఎల్ఈని నేను ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ చూడండి ఐడిఎల్ఈని టైప్ చేస్తే ఇక్కడ ఎలా వచ్చింది. సో నేను ఐడిఎల్ఈని ఓపెన్ చేస్తున్నాను కదండి. నాకు కనిపిస్తుంది అందరికీ ఐడిఎల్ఈ అందరికీ కనిపిస్తుంది కదా? అది ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ఐడిఎల్ఈ కనిపిస్తుంది కదా? ఓకే ఫైన్, కనిపించింది.
నెక్స్ట్ ఇప్పుడు మనం ఐడియల్లీ నేను మీకు ఇదేం చెప్పాను స్టార్టింగ్ ఓపెన్ అయినప్పుడు ఇక్కడ మీరు పైన చూసుకుంటే నేమ్ చూడండి పైథాన్ 3.9.0 షెల్ అని చెప్పేసి ఉంటుందండి. షెల్ అంటే దాని అర్థం ఏంటంటే ఇది ఆన్సర్ ప్లేన్ ఇది. ఇక్కడ మనం ఆన్సర్ చూసుకోవాలి. ఇక్కడ మనం ప్రోగ్రామ్ రాయకూడదు. సో ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలి? ఫైల్ మీద క్లిక్ చేసుకొని ఫైల్ మీద క్లిక్ చేసి న్యూలోకి వెళ్ళాలండి. న్యూలోకి వెళ్తే మనకి ఇట్లా ఇది ప్రోగ్రామింగ్ ప్లేన్ అనమాట. సో ఇక్కడ ఈ ప్రోగ్రామింగ్ ప్లేన్ లోకి వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం? లిస్ట్ కోసం మాట్లాడుకుంటున్నాం కదా. ఇక్కడ ఇందాక కొంతమంది అడిగారు సార్ హ్యాష్ అంటే ఏంటి అంటే హ్యాష్ అని మీరు ఎందుకు రాస్తున్నారు ప్రతి చోట అంటే ఇక్కడ హ్యాష్ అనేది ఏంటంటే కమెంట్ లైన్ అనమాట. అంటే కమెంట్ లైన్ అంటే అది హెడ్డింగ్ లైన్ అని చెప్పేసి హెడ్డింగ్ లైన్ అనొచ్చు, కమెంట్ లైన్ అనొచ్చు, ఇంకేదైనా అనొచ్చు. ఇక్కడ ఇప్పుడు హ్యాష్ అనేది ఇక్కడ ఎందుకు ఉపయోగిస్తారంటే జనరల్ గా ఇప్పుడు హ్యాష్ అంటే ఇక్కడ నేను టైటిల్ పెట్టుకుంటా అంటే కస్టమైజ్డ్ ఓకే కస్టమైజ్ లిస్ట్. ఈ ప్రోగ్రామ్ పేరు కస్టమైజ్ లిస్ట్ అని చెప్పేసి నేను పెట్టుకున్నాను. ఎందుకు నేను పెట్టుకున్నాను అంటే తర్వాత రాని వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి అర్థం కావాలి, వాళ్ళు ఏం చూస్తున్నారు, వాళ్ళు ఏం చదువుతున్నారు అనేది వాళ్ళకి అర్థం కావడం కోసం ఇలా పెట్టుకున్నాను. అలా పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ హ్యాష్ అని పెడతాం. హ్యాష్ అని నేను ఎప్పుడైతే పెట్టానో ఇక్కడ ఈ కస్టమైజ్ లిస్ట్ అనేది ఏంటంటే ఒక కమెంట్ లైన్ కింద చూస్తుంది. అంటే ఇది ప్రోగ్రామ్ లో భాగం కాదు. ఇది ఈ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. హ్యాష్ అని పెడితే ఇంకా ఆటోమేటిక్ గా లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇప్పుడు చూద్దాం మనం. సపోజ్ ఏ ఈక్వల్ టు ఇందాక మనం అనుకున్నట్టే 1, 2, 3.4, 5 + 6j, ఆంధ్ర అని చెప్పేసి నేను ఇట్లా ఇచ్చాను. నేను చూసారా ఇలా ఇచ్చాను. నేను ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రింట్ ఏ అని చెప్పేసి అని ఇస్తే ఇక్కడ ప్రింట్ ఏ అని ఇచ్చాను. నేను ప్రింట్ ఏ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను రన్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ అన్టైటిల్డ్ అని చెప్పేసి ఉంది. అన్టైటిల్డ్ అంటే అర్థం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ఇంకా సేవ్ అవ్వలేదండి. సో నేను ఇక్కడ రన్ చేయాలి. ఫస్ట్ రన్ చేస్తున్నా ఇక్కడ ఆ రన్ అని కొట్టి రన్ మాడ్యూల్ F5 ఉందా దాని మీద క్లిక్ చేస్తే సోర్స్ మస్ట్ బి సేవ్డ్ ఓకే టు సేవ్ అని చెప్పేసి అడుగుతుంది. అంటే ఏంటి? మీరు ఈ ప్రోగ్రామ్ రన్ చేసి ఆన్సర్ చూడాలి అనుకుంటే ముందుగా మీరు దీన్ని సేవ్ చేయాల్సి వస్తుంది. అంటే ఓకే అని కొట్టాలి. ఓకే అని కొట్టిన తర్వాత మీరు ఇక్కడ నా సజెషన్ ఏంటంటే నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇప్పుడు సపోజ్ ఏదో ఒకటి ఇప్పుడు సపోజ్ ఇక్కడ సి డ్రైవ్ ఒకటి ఉంది కదా, మీ దాంట్లో డీలు ఈలు డ్రైవ్లు ఉంటాయి. అక్కడ మీరు చూసుకుంటే సపోజ్ నేను డెస్క్టాప్ తీసుకున్నాను. డెస్క్టాప్ మీద వెళ్ళి ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. అక్కడికి వెళ్ళి ఇప్పుడు డెస్క్టాప్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ స్పేస్ వచ్చింది కదా, ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే ఇలాగా న్యూ అని చెప్పేసి ఉంటుంది. ఆ న్యూ మీదకి వెళ్తే ఇక్కడ ఫోల్డర్ అని చెప్పేసి ఉంది కదా, ఈ ఫోల్డర్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మై పైథాన్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి ఇక్కడ సేవ్ చేసుకోండి. ఇక్కడ ఇది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫోల్డర్లోకి ఎంటర్ అవ్వండి. ఫోల్డర్లోకి ఎంటర్ అయితే ఇప్పుడు మనం ఏంటి ఈ ప్రోగ్రామ్ పేరు కస్ట్ లిస్ట్. షార్ట్ కట్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేమ్స్ కూడా ఫుల్ నేమ్స్ ఎక్కువ నేమ్స్ పెట్టుకుంటే మెమరీ అనేది ఎక్కువ తింటుంది. సో కస్టమైజ్ లిస్ట్ అనే దానికి కస్ట్ లిస్ట్ అని చెప్పేసి నేను పెట్టాను. దీన్ని నేను ఇప్పుడు ఇక్కడ సేవ్ చేస్తున్నాను. అంటే ఇది ఇప్పుడు అక్కడ సేవ్ చేస్తే ఇక్కడ చూసారా షెల్లో ఆన్సర్ వచ్చింది కనిపిస్తుందండి. షెల్లో ఆన్సర్ నాది 1, 2, 3.4, 5.6 ఆన్సర్స్ కనిపిస్తున్నాయా లేదా? ఓకే ఓకే నా షెల్ అది ఆన్సర్ కనిపిస్తుంది కదండి. షెల్ ఆన్సర్ ఇక్కడ ఎవరో తప్పు చేశారు. ఇక్కడ ఎస్ ఆఫ్ ఏ అని చెప్పేసి ఇచ్చి ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ ఏ అని ఇస్తే అది నేను లాస్ట్ లో మళ్ళీ క్వశ్చన్ సాయిశ్రీ ఈ క్వశ్చన్ మీరు మళ్ళీ నన్ను లాస్ట్ లో అడగండి, దానికి ఆన్సర్ నేను చెప్తాను. ఇప్పుడు ముందు మనం టాపిక్ కన్వర్ట్ చేయాలి కదా. సో ఇప్పుడు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఇది ఎలా వచ్చింది, నేను మళ్ళీ ఇక్కడ నేను ప్రోగ్రామ్ ప్లేన్ లోకి వెళ్ళి నేను దీన్ని రన్ చేశాను అనుకోండి. ఈ ప్రోగ్రామ్ నేను ఎన్నిసార్లు రన్ చేసినా సరే నాకు ఆన్సర్ ఏమొస్తుందండి? ఈ ప్రోగ్రామ్ నేను ఎన్నిసార్లు రన్ చేసినా ఇదే ఆన్సర్ వస్తుంది. ఓకే ఇదే ఆన్సర్ వస్తుంది. కానీ మీకు ఇక్కడ డౌట్ రావాలి ఏంటి? ఇక్కడ
సార్ ఏమో కస్టమైజ్డ్ లిస్ట్ అన్నాడు. ఇది అలాగా ఇక్కడ ఈ లిస్ట్ చూస్తేనేమో ఒకటే లిస్ట్ వస్తుంది. మరి కస్టమైజ్ లిస్ట్ ఇవ్వాలంటే ఎలా? అని చెప్పేసి ఒక క్వెషన్ ఉంటది. అది క్వెషన్ వచ్చినప్పుడు ఇక్కడ మనం ఐడియల్ ఎగ్జిక్యూటివ్ అవుతుందో లేదో తెలీదు ఇది. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక eval input of, okay, this is the instruction. A is equal to eval input of అని చెప్పేసి నేను తీసుకుంటే ఇక్కడ eval input of అని తీసుకొని enter అని చెప్పేసి ఇప్పుడు ప్రింట్ ఏ అని చెప్పేసి ప్రింట్ చేశాను. ఇక్కడ eval input of అన్నప్పుడు ఇది స్ట్రింగ్స్ కి వర్తిస్తుంది, లిస్ట్స్ కి వర్తిస్తుంది, తర్వాత ఇంటిజర్లకి సారీ ఇది ఇంటిజర్లకి, తర్వాత ఫ్లోట్ నెంబర్స్ కి, ఆ తర్వాత లిస్టులకి, ఆ తర్వాత టపుల్స్ కి కూడా పనికొస్తుందండి. ఇలా ఇది ఆల్ ఇన్ ఆల్ అనమాట. అది అయితే ఇప్పుడు కస్టమైజ్ లిస్ట్ లోకి వచ్చాం కాబట్టి అక్కడ వరకు చెప్తాను, తర్వాత మళ్ళీ దీనికి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాంప్లెక్స్ కూడా చెప్తాను, కంగారు పడకండి. ఎందుకంటే కాంప్లెక్స్ నెంబర్స్ తో ఎక్కువ మనం వర్క్ చేయం కాబట్టి నేను నార్మల్ గా అది స్కిప్ చేశాను అనమాట. ప్రజెంట్ మనకి ఏదైతే ఇంపార్టెంటో అది చెప్పుకుంటే బెటర్ మనం. ఓకే, ఏ ఈక్వల్ టు ఇవాల్ ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి ఇచ్చి నేను ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నా చూడండి. నేను దీన్ని రన్ చేస్తున్నా. రన్ మాడ్యూల్ వెళ్ళి రన్ అయిన తర్వాత కోర్స్ మస్ట్ బి సేవ్డ్ అంటే ఏంటి, ఆటోమేటిక్ ఇందాక సేవ్ చేసాం కదా అదే పాత్ర సేవ్ అవుతుంది. సేవ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి కింద బ్లింక్ అవుతుంది కదా. నేను మీకు ఇందాక చెప్పాను కదా లోపల మనం ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి అన్నాను కదా. ఇన్పుట్ ఆఫ్ లో మనం ఏ రాయిపోతే ఐడియల్లో కింద ఇలా బ్లింక్ అవుతుందండి. జనరల్ గా ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే నేను అంతా బాగానే ఇచ్చాను కదా, ఇక్కడ ఏం అడగట్లేదు అని చెప్పేసి అంటారు. అనకొండలో అయితే బాక్స్ వస్తుంది, కానీ ఐడియల్ అయితే బాక్స్ రాదు. అది గుర్తుపెట్టుకోవాలి. జనరల్ గా కామన్ గా చేసే ఎర్రర్స్ అనమాట. మనకి కొన్ని విషయాలు తెలియకపోవడం వల్ల ప్రోగ్రామింగ్ మీద ఇంట్రెస్ట్ పోతుంటుంది. ఎందుకు పోతుంది అంటే ఇందుకే అనమాట. సపోజ్ ఇప్పుడు ఇక్కడ నేను ఇలా ఇచ్చి 1, 2, 3, 4.5, 6 plus 7j, APSSPC నేను చేశాను. ఎప్పుడు నేను ఎంటర్ చేశాను అనుకోండి, చూడండి ప్రింట్ ఏ అన్నా ఇగోండి ఏ ఇప్పుడు ఇవాల్ ఇన్పుట్ ఆఫ్ అన్నప్పుడు బ్లింక్ అయింది, ఇది వచ్చింది కదా. ఇక్కడ మనకి ఆన్సర్ ఇట్లా వచ్చింది, మనం ఎంటర్ చేసింది ఇలా వచ్చేసింది. సో ఇప్పుడు నేను ఒకసారి మళ్ళీ నేను ప్రోగ్రామ్కి వెళ్ళి మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఇక్కడ చెప్పాను కదా ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి ఇస్తే అక్కడ బ్లింక్ అవుతుందండి. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఎంటర్ యువర్ లిస్ట్ అని చెప్పేసి ఇచ్చాను నేను. ఓకే, ఎంటర్ యువర్ లిస్ట్ అని ఇచ్చి దీన్ని రన్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు రన్ మాడ్యూల్ F5 అనే దాని మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ ఎందుకంటే మళ్ళీ మార్చాను కాబట్టి సేవ్ చేస్తున్నాను. ఎప్పుడు ఇక్కడ చూసారు ఇక్కడ ఎంటర్ యువర్ లిస్ట్ అని అడిగింది. ఇక్కడ ఇందాక ఎందుకు అడగలేదు అంటే అక్కడ నేనేమి ఇన్పుట్ ఆఫ్ లో నేనేమి రాయలేదు కాబట్టి ఆటోమేటిక్ గా అది జస్ట్ బ్లింక్ అవుతుంది అంతే. ఇక్కడ నేను ఏదైనా రాసుకుంటే బ్లింక్ అవుతుంది. ఇక్కడ చూడండి సారీ ఇక్కడ కూడా సేమ్ 1, 2, 3, 4.5, 6 plus 7j, APSSDC. ఓకే, APSSDC అని చెప్పేసి ఇచ్చాను నేను. ఇచ్చిన తర్వాత చూడండి ప్రింట్ ఏ అన్నాను కదా నేను, ఆటోమేటిక్ ఇక్కడ చూసాను ఇదంతా వచ్చింది. సో ఇలా వస్తుంది అనమాట మనకు. ఇక్కడ కస్టమైజ్డ్ లిస్ట్, ఇప్పుడు జనరల్ గా కస్టమైజ్డ్ లిస్ట్ మనం ఇచ్చుకోవాలి అని అనుకుంటే కనుక మనం ఇలా ఇచ్చుకోవచ్చు మనం. ఓకే, తర్వాత ఇప్పుడు మనం సేమ్ ఇందులోనే నేను చెప్పేస్తున్నాను, నేను టైం వేస్ట్ అవ్వకుండా సింపుల్ గా టపుల్ ఎంటర్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ కస్టమైజ్డ్ టపుల్ ఎంటర్ చేయాలనుకున్నప్పుడు సింపుల్ ఇవాల్ ఇన్పుట్ ఆఫ్, ఇక్కడ కస్టమైజ్డ్ టపుల్ నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. కస్టమైజ్డ్ టపుల్. టపుల్ అంటే ఏముందండి డిఫరెన్స్? టపుల్ అంటే సింపుల్ గా స్క్వేర్ బ్రాకెట్స్ తీసేసి రౌండెడ్ బ్రాకెట్స్ పెడతాను అంతే కదా. సో దీన్ని మళ్ళీ దీన్ని రన్ చేస్తున్నాను నేను. ఓకే, దీన్ని ఇప్పుడు రన్ చేస్తే ఇప్పుడు చూడండి ఎంటర్ యువర్ టపుల్ అని అడిగిందా. ఇక్కడ చూడండి
సేమ్ అదే ఇన్పుట్ తీసుకుంటున్నాను నేను. కానీ ఇక్కడ టపుల్ అడిగినప్పుడు మనం ఏమని ఇక్కడ మనం ఇదా ఇచ్చుకోవాలి, మనం బ్రాకెట్స్ ఇచ్చుకోవాలి. ఓకే, ఈ రౌండెడ్ బ్రాకెట్స్ ఇచ్చుకుంటే ప్రింట్ చేస్తే ఇట్లా వచ్చేసింది, ఎంటర్ యువర్ టపుల్ వచ్చేసింది. ఓకే, సో ఇన్ దిస్ వే మనము ఇప్పుడు టపుల్ అన్నా ఇక్కడ సెట్ కూడా ఇవ్వచ్చు మనం. ఇప్పుడు సపోజ్ నేను దీన్ని టపుల్ అర్థమైంది కదా, సో కస్టమైజ్ టపుల్ కూడా అర్థమైన తర్వాత ఎంటర్ యువర్ సెట్ అని చెప్పి సెట్ కూడా ఇవ్వచ్చు మనం. ఇక్కడ సెట్ అని చెప్పేసి ఇచ్చాను నేను, సెట్ డేటా టైప్ కస్టమైజ్డ్ సెట్. ఓకే, సెట్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ సెట్ అంటే ఎలా తీసుకుంటాం మనం, ఎలా తీసుకుంటాం కదా, ఇది సెట్ లో చూసుకుంటే చూడండి, ఇక్కడ కూడా సెట్ డేటా టైప్ కూడా వచ్చింది. సో ఈ రకంగా మనకి ఏంటంటే ప్రతి డేటా టైప్ కూడా మనకి ఇలా వస్తూ ఉంటది అనమాట. ఈ కస్టమైజ్డ్ గా మనం ఎంటర్ చేసుకోవడానికి లిస్ట్ అయినా టపుల్ అయినా సెట్ అయినా మనం కస్టమైజ్డ్ మనకు కావాల్సినప్పుడల్లా కొత్త లిస్టులు టపుల్స్ యాడ్ చేసుకోవాలి, ఎంటర్ చేసుకోవాలన్న ఫీలింగ్ వచ్చినప్పుడు ఇట్లా చేసుకోవాలి, లేదంటే ఫిక్స్డ్ ఇచ్చుకోవచ్చు మనం. ఓకే, క్వశ్చన్ ప్రకారం మనం ఫాలో అవ్వాలన్నమాట ఇక్కడ. ఓకే సార్, ఇవాల్ ఏ వాడాలా ఇంటూ ఫ్లోర్ కి కూడా ఇవ్వచ్చా? ఇవ్వచ్చు, అదే చెప్తున్నాను ఇప్పుడు. నెక్స్ట్ మీకు ఇప్పుడు ఇవాల్ కి చెప్తున్నాను చూడండి. ఇప్పుడు సపోజ్ ఇవాల్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ యువర్ వాల్యూ అని అన్నాను నేను. ఇందాక ముందు మీకు ఏం చెప్పాను నేను, ఇప్పుడు ఇంట్ అంటే ఇంట్ వాల్యూ ఇవ్వాలి, ఫ్లోట్ అంటే ఫ్లోట్ వాల్యూనే ఇవ్వాలి. అప్పుడు సారీ, ఇంట్ అన్నప్పుడు ఇంట్ వాల్యూ ఇవ్వాలి, ఫ్లోట్ ఇస్తే ఎర్రర్ వచ్చింది అన్నా కదా. ఇప్పుడు సపోజ్ ఇవాల్ అని ఇచ్చాను అనుకోండి నేను, చూడండి ఇక్కడ నేను ఒక పని చేస్తాను, ఎందుకంటే 2 వాల్యూస్ కావాలి కదా మనకి. చూడండి చెప్తాను. ఏ ప్లస్ బి అని ఇచ్చాను నేను, ప్రింట్ ఏ ప్లస్ బి అంటే ఆటోమేటిక్ ఇక్కడ వాల్యూ అనేది ప్రింట్ అయిపోతుంది. దాన్ని రన్ చేసి చూపిస్తాం ఒకసారి చూడండి. ఇగో చూడండి, ఎంటర్ యువర్ వాల్యూ అని అన్నారా, అక్కడ ఇవాల్ ఇన్పుట్ ఆఫ్ అని ఇచ్చాను కదా. ఒకటేమో 23 అని ఇచ్చాను నేను, ఇంకోటేమో 34.56 అని ఇచ్చాను. చూసారా, అక్కడ ఇంటిజరే ఇవ్వాలి, ఫ్లోటే ఇవ్వాలనేమి రూల్ ఉన్నది. ఇక్కడ ఇవాల్ అని ఇచ్చారంటే ఆటోమేటిక్ గా ఇంటిజర్ ఫ్లోట్ అనేది తీసుకోదు, ఇంకా అన్ని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, నేను 23 ఇచ్చాను, 34.6 ఇచ్చాను, ఇంటూ ఫ్లోట్ అయితే 57.6 అని వచ్చింది. ఓకే, అదే ఇప్పుడు సార్ మరి ఫ్లోట్ ఇది ఫ్లోట్ కింద తీసుకుందనే డౌట్ మీకు ఉండొచ్చు, ఎందుకంటే ఫ్లోట్ లో అయితే ఎలా తీసినా 0.0 తీసుకుంటుంది కదా. 23.0 ప్లస్ 34.6 అని అయితే 57.6 వచ్చి ఉండొచ్చు కదా అనే డౌట్ ఉండొచ్చు. అప్పుడు మీరు చూసుకుంటే మళ్ళీ దీన్ని రన్ చేస్తే చూడండి, మళ్ళీ రన్ చేసి నేను 23 34 ఇది 57 వచ్చింది ఇప్పుడు. సో దీన్ని బట్టి ఇక్కడ మీకు ఏమర్థమవుతుంది, 23 34 తీసుకుంటే 57 వచ్చింది, అంటే ఇంటిజర్ తీసుకుంటే ఇంటిజర్ డేటా వస్తుంది, ఫ్లోట్ తీసుకుంటే ఫ్లోట్ వస్తుంది, టపుల్ తీస్తే టపుల్. ఇలా కస్టమైజ్డ్ ఇన్పుట్స్ తీసుకోవడంలో ఇవాల్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇంటూ ఫ్లోట్ అనేది మీకు అర్థం అవడం కోసం ఇవాల్ అనేది సోఫిస్టికేటెడ్ అంటే ఈజీ ప్రాసెస్ అన్నట్టు. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ టైప్స్ ఆఫ్ గివింగ్ కస్టమైజ్డ్ ఇన్పుట్స్ అనమాట. ఓకే, సో మనం అనుకున్న కాన్సెప్ట్స్ లో డేటా టైప్స్ అయిపోయింది, తర్వాత కస్టమైజ్ ఇన్పుట్స్ కూడా అయిపోయింది. అలాగే ఇందాకలా ఒకళ్ళు చాట్ బాక్స్ లో ఒకళ్ళు పెట్టారు, సాయిశ్రీ అని చెప్పేసి అమ్మాయిది, ఒకసారి ఈ డౌట్ ఒక్కటి క్లారిఫై చేసి, సార్ డస్ ఇవాల్ వర్క్ ఫర్ స్ట్రింగ్స్ ఇన్ యాడింగ్? లేదు, స్ట్రింగ్స్ అవ్వదు, స్ట్రింగ్స్ కి జస్ట్ ఇన్పుట్ స్ట్రింగ్ ఒక్కదానికి తప్పితే మిగతా అన్నట్టుగా అవుతుంది. ఫీడ్బ్యాక్ అటెండెన్స్ ఒకటి కాదు, సిమిలర్ కాదు, అది తర్వాత చెప్తాను మీకు అట్ల కోసం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ అమ్మాయి అడిగింది ఏంటంటే,
ఈ అమ్మాయి అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఒక్క నిమిషం అండి, క్వశ్చన్ చూస్తున్నాను. ఇలా ఇచ్చినప్పుడు ఎస్ ఆఫ్ ఏ అంటే టపుల్ ఫార్మాట్ లో ఇచ్చాం కాబట్టి టపుల్ అని ఎస్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్ లో ఎస్ ఆఫ్ ఏ అని ఇస్తే లిస్ట్ అని ఇస్తుందా సార్ అని చెప్పేసి అడిగారు. ఇక్కడ ఒకసారి చూడండి, మీకు ఎస్ ఆఫ్ ఏ అన్నప్పుడు ఇది టపుల్ ఫార్మాట్ లో తీసుకోదు. ఎందుకంటే ఇక్కడ ఏ అనేది ఏంటి, ఇక్కడ ఇది స్ట్రింగ్. ఇప్పుడు ఇలా ఎప్పుడు ఇది టపుల్ కింద తీసుకుంటుంది అంటే చూపిస్తా చూడండి. సపోజ్ దీన్ని కాపీ చేస్తున్నాను, నేను కాపీ చేసి ఈ ప్రోగ్రామ్ లో పెడుతున్నాను. ఎస్ ఆఫ్ ఏ అనేది ఇక్కడ ఎలా తీసుకున్నాను నేను, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ ఏ అంటే టైప్ ఆఫ్ ఎస్ అనేది ప్రింట్ చేస్తున్నాం. చేసి దీన్ని రన్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఒక నిమిషం చూడండి. రన్ చేస్తే ఎర్రర్ వచ్చింది. ఎందుకో తెలుసా, నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. ఎలా అంటే చెప్తా చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏ అనేది ఏంటి, స్ట్రింగ్ కాదు. ఎందుకంటే మీరు స్ట్రింగ్ డేటా ఇచ్చారంటే ఆటోమేటిక్ గా అది కొటేషన్ లో తీసుకోవాలి. మీరు కొటేషన్ లో తీసుకోలేదు కాబట్టి అది కూడా ఒక వేరియబుల్ నేమ్ లో తీసుకుంటుంది. సో వేరియబుల్ నేమ్ కాబట్టి ఏ అనేది ఎక్కడ స్పెసిఫై చేశారని చెప్పేసి ఎర్రర్ వస్తుంది అనమాట. అదే కొటేషన్ లో తీసుకున్నారనుకోండి, ఇప్పుడు చూడండి, కొటేషన్ లో తీసుకుంటే మనకి ఆన్సర్ వస్తుంది. ఎస్ ఆఫ్ ఏ. ఒకసారి చూడండి, ఇందులో ప్రింట్ కొట్టాలనుకుంటా. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఎస్. అందులో మనకి డైరెక్ట్గా వస్తుంది, బట్ ఇందులో మాత్రం ఇట్లా వస్తుంది. చూద్దాం ఒక నిమిషం. క్లాస్ ఎస్టీఆర్ అని వచ్చిందండి. క్లాస్ ఎస్టీఆర్ అని వచ్చింది. క్లాస్ ఎస్ అని కొడితే ఇక్కడ చూడండి, ఇక్కడ టైప్ ఆఫ్ ఎస్ అంటే ఎస్టీఆర్ అని వచ్చింది, టపుల్ అని రాలేదు. ఎందుకు టపుల్ అని రాలేదంటే ఇక్కడ ఒకే ఒక డేటా ఉందని చెప్పేసి, అంటే ఇక్కడ మనం స్ట్రింగ్ ఒకటే తీసుకున్నాం. సపోజ్ ఇక్కడ నేను 45 అని తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందో చూద్దాం చూడండి. ఆ 45 అని తీసుకుంటే ఆటోమేటిక్ ఇక్కడ ఏమొచ్చిందండి, టపుల్ అని వచ్చింది. సో ఇక్కడ మీరు తీసుకునేది ఒకే ఒక స్ట్రింగ్ డేటా అయితే మనం బ్రాకెట్స్ లో పెట్టినా సరే అది టపుల్ అని తీసుకోదు. ఎందుకు టపుల్ అని తీసుకోదంటే మనం జస్ట్ ఒకే ఒక డేటా, అది కూడా స్ట్రింగ్ డేటా ఇచ్చాం మనం. ఆటోమేటిక్ గా అది ఏంటి, వేరే డేటా ఏది లేదు కాబట్టి ఇంకా ఆటోమేటిక్ అది టపుల్, అది స్ట్రింగ్ కింద తీసుకుంది. అదే స్ట్రింగ్ తో పాటు ఆ రౌండెడ్ బ్రాకెట్స్ లో వేరే ఏదో అదర్ దాన్ ఏదో ఒక ఇంటిజర్ ఏదో నెంబర్ ఇస్తే ఆటోమేటిక్ అది టపుల్ అని వచ్చింది. సో మోర్ దెన్ 2 వాల్యూస్ అనేవి ఉండాలి టపుల్ బాక్స్ లో కానీ ఇందులో కానీ. ఓకే, సపోజ్ ఇప్పుడు నేను దీనికి లిస్ట్ అని ఇచ్చాను అనుకోండి ఇలాగా. సో లిస్ట్ అని ఇస్తే చూడండి, లిస్ట్ మెథడ్ ఇచ్చి ఇలా చేస్తే ఇప్పుడు మాత్రం లిస్ట్ అని వచ్చింది. సో ఇక్కడ టపుల్స్ కి అయితే మోర్ దెన్ 1 ఇస్తే గానీ టపుల్ అని రాదు. లిస్ట్ అయితే ఒకటి ఇచ్చినా చాలు, లిస్ట్ కి అయితే ఒకటి ఇచ్చినా చాలు. ఎందుకంటే ఇక్కడ జనరల్ గా మనం రౌండెడ్ బ్రాకెట్స్ ఏదైతే తీసుకుంటున్నామో ఆ రౌండెడ్ బ్రాకెట్స్ ఏంటంటే జనరలైజ్డ్ గా ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాం అనమాట. టపుల్ డేటాతో పాటు జనరలైజ్డ్ డేటా కింద కూడా మనం కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ స్ట్రింగ్ అని వచ్చింది. లిస్ట్ అనేది జనరలైజ్డ్ కింద పెట్టాం కదా, స్క్వేర్ బ్రాకెట్స్ అనేవి సాధారణంగా పెట్టాం. సో స్క్వేర్ బ్రాకెట్స్ డెడికేట్ గా లిస్టే కాబట్టి అందులో ఒక డేటా ఉన్నా సరే మనకి లిస్ట్ అని చెప్పేసి చూపిస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ యువర్ ఆన్సర్ ఫర్ యువర్ డౌట్. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్టీఆర్ ఇన్పుట్ ఎంటర్ యువర్ స్ట్రింగ్. సార్ ఎలా చేయకూడదు. ఎస్టీఆర్ ఇన్పుట్ ఆఫ్ అనా, బాగుందిగా, మంచిగా డౌట్. చూద్దాం మీరు అడిగింది ఎలా ఉందో. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్టీఆర్ ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి అడుగుతున్నారు. నాకు తెలిసి వస్తుంది అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే దీనికి ఇంత కాంప్లెక్స్ అవసరం లేదు. ఇన్పుట్ వాల్యూ అని చెప్పేసి ఏదో ఇచ్చాను నేను.
అంటే ఇక్కడ నా డౌట్ ఏంటంటే ఇంత అవసరం లేకుండా జస్ట్ ఇన్పుట్ ఆఫ్ అంటే ఇక్కడ మీరు ఎస్టీఆర్ ఇన్పుట్ ఆఫ్ అని తీసుకోవడం కన్నా ఇన్పుట్ ఆఫ్ అంటేనే స్ట్రింగ్ కదా, మళ్ళీ ఎస్టీఆర్ ఇన్పుట్ ఆఫ్ అని స్పెసిఫిక్ గా చెప్పడానికి ఏముంది? చూద్దాం రన్ చేసి ఏమొస్తుందో. సారీ ఇక్కడ ఇది కాదు, మనం ప్రింట్ కొట్టాలి, ప్రింట్ ఎస్ అని కూడా కొట్టాలి. ప్రింట్ ఎస్, ఎస్ ప్రింట్ చేసిన తర్వాత అప్పుడు ఇది కూడా అవ్వాలి. ఓకే, అడుగుతుంది రైట్, చేసుకోవచ్చు. ఏపీఎస్ఎస్డిసి అంటే ఏపీఎస్ఎస్డిసి వచ్చింది. బట్ ఇక్కడ మీరు ఒకటి చూసుకుంటే ఇంటి ఇక్కడ ఎస్టీఆర్ ఇన్పుట్ ఆఫ్ అని కాకుండా జస్ట్ నార్మల్ ఇన్పుట్ ఆఫ్ అని తీసుకుందాం ఒకసారి. నార్మల్ ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నా సరే సేమ్ అదే వచ్చింది, ఎస్టీఆర్ తీసుకున్నా వచ్చింది. అందుకనే జనరల్ గా మీకు ఎస్టీఆర్ ఇన్పుట్ కాకుండా జస్ట్ నార్మల్ ఇన్పుట్ ఆఫ్ అని చెప్పాను. ఎస్టీఆర్ అనేది కూడా తీసుకోవచ్చు, కానీ ఎక్కువగా వాడడం జనరల్ గా. ఎస్టీఆర్ అనేది ఇన్పుట్ ఆఫ్ అంటే ఆటోమేటిక్ గా డిఫాల్ట్ గా తీసుకునేది ఏంటంటే స్ట్రింగే తీసుకుంటుంది. ఎందుకంటే అక్కడ ఇంటూ, ఫ్లోట్, ఇవాల్ ఇలాంటి ఏది స్పెసిఫై చేయకపోతే అది డిఫాల్ట్ గా ఇంకా దీంట్లో తీసేసుకుంటుంది అనమాట, స్ట్రింగ్స్ లో. ఓకే ఓకే, దిస్ ఈజ్ పైథాన్ నాట్ సి. ఫైన్. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడతో మనకి మొత్తం కస్టమైజ్ ఇన్పుట్స్ ఎలా ఇవ్వాలి, ఎలా ప్రింట్ చేయాలి, టైప్ ఆఫ్ ఇవ్వాలని చెప్పేసి చూసాము. ఐడిఎల్ఏలో కూడా ప్రోగ్రామ్స్ చూసారు కదా మీరు, ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తే అన్ని ప్రోగ్రామ్స్ అలా వస్తుందండి. ఇప్పుడు ఇక్కడ నుంచి సపోజ్ నేను న్యూ ఫైల్ ఒక వేరేది ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఇక్కడ న్యూ ఫైల్ తీసుకోవడమే సింపుల్ గా. న్యూ ఫైల్ తీసుకుంటే ఆటోమేటిక్ గా కొత్త ప్రోగ్రామ్ వచ్చేస్తుంది దీంట్లో. ఓకే, కొత్త ప్రోగ్రామ్ వచ్చేస్తుంది. ఇక్కడ మీకు ఒకటి చెప్పాను కదా, ఇప్పుడు సపోజ్ s ఈజ్ ఈక్వల్ టు 23 ప్రింట్ ఆఫ్ s ఐడి ఆఫ్ ఎస్ అని టైప్ చేస్తే ఏమవుతుందో చూద్దాం అనండి ఒకసారి. ఐడి ఆఫ్ ఎస్ అని టైప్ చేస్తే ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. సేమ్ ఇక్కడ చూసారు కదా ఇందాకలాగే, మళ్ళీ ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. నేను డెస్క్టాప్ లోకి వెళ్ళాను, మై పైథాన్ ప్రోగ్రామ్స్ అని ఉంది, దాని మీద క్లిక్ చేశాను. ఇక్కడ ఐడి డేటా అని చెప్పేసి పెట్టాను. నేను ఈ ప్రోగ్రామ్ పేరు ఐడి డేటా పెట్టుకున్నాను. చూడండి ఇక్కడ 23 అని వచ్చింది, ప్రింట్ ఆఫ్ ఎస్ అంటే 23 వచ్చింది, ఐడి రాలేదు. సో మనకి ఐడి కూడా మనం తెచ్చుకోవచ్చు. మనం ఇక్కడ ఐడి ఆఫ్ ఎస్ అని కొడితే ఆటోమేటిక్ ఇక్కడ డేటా కూడా వస్తుంది. ఒక్క నిమిషం ప్రింట్ చేయాలమ్మా ఇది కూడా. ఇక్కడ వెయిట్ అండ్ సీ. ఇక్కడ వచ్చింది చూసారా, 23 అనేది ఏంటి, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 23 లోకి వెళ్ళింది. ఆ 23 ఎక్కడ ఉంది, మెమరీ లొకేషన్ ఇది 219821968075 అనే ఒక మెమరీ లొకేషన్. నేను మీకు చెప్పాను కదా ఫస్ట్ స్టార్టింగ్ లో రూమ్ నెంబర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా. దిస్ ఇస్ రూమ్ నెంబర్ అనమాట. అంటే ఏంటి, ఇది రూమ్ నెంబర్. మనము ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు అనేది మన నేమ్, అంటే మన నేమ్ మీద ఒక చిన్న స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. మనం అంటూ వచ్చామంటే మనం అంటూ వచ్చి డబ్బులు కడితే రూమ్ లో ఎలాగైతే మనకు ఒక హోటల్లో ఒక రూమ్ స్పేస్ అనేది ఎలాగైతే మనకి ఎలాకేట్ చేస్తారో సేమ్ అదే ఫార్మాట్ లో ఏ ఈక్వల్ టు 23 అన్నప్పుడు ఏ అనే వేరియబుల్ కి ఒక మెమరీ స్పేస్ అనేది ఎలాగేట్ చేస్తారు. ఎట్లా చేసిన తర్వాత ఈ మెమరీ స్పేస్ లో ఈ 23 అనేది వెళ్ళి యాడ్ అవుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ఐడి ఆఫ్. ఓకే, ఎఫ్ఐ క్లిక్ చేసినా డైరెక్ట్ గా రన్ అవుతుంది. బట్ ఏంటంటే మనం ఎప్పుడు కూడా స్టార్టింగ్ ఎప్పుడు మాన్యువల్ ప్రాసెస్ కే వెళ్ళాలన్నమాట. ఓకే ఫైన్. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు కదా హ్యాష్ అని చెప్పేసి, ఇప్పుడు హ్యాష్ అని పెడితే అది కమెంట్ లైన్ కింద వచ్చింది మనకి. హ్యాష్ అని పెడితే ఇదేంటి, ఐడి ప్రోగ్రామ్. ఓకే, ఐడి ప్రోగ్రామ్ అని చెప్పేసి నేను పెట్టాను దీనికి.
దీని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేసుకుంటాం, ఐడి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కమెంట్ లైన్స్. అంటే కమెంట్ లైన్స్ ఎలా చేసుకోవాలంటే ఇక్కడ మనం కమెంట్ లైన్స్ రాసుకుంటాం కదా, మనకి చాలా మందికి అంటే పక్కన నేనైతే కొంతమంది ఎలా రాసుకుంటారు అర్థం అవడం కోసం ఇక్కడ హ్యాష్ అని పెట్టి 23 అని చెప్పేసి ఉంటుంది. సో 23 ఈజ్ స్టోర్డ్ ఇన్ ఎస్ అని చెప్పేసి పెట్టుకున్నారు మీరు. సో ఇక్కడ ఇదంతా ఈ హ్యాష్ అని పెట్టాను కాబట్టి ఈ లైన్ ఇక్కడ వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇదంతా ఇది కమిట్ లైన్ కాబట్టి హ్యాష్ స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఇంకా అవ్వదు. అలాగే నెక్స్ట్ లైన్ ఏంటి అర్థం అవడం కోసం నేను ఏం చేశాను, మళ్ళీ నేను హ్యాష్ అని పెట్టి వేరియబుల్ డేటా ఈజ్ ప్రింటెడ్ ఇన్ వేరియబుల్ ఎస్ అని చెప్పేసి పెట్టుకున్నాను. ఓకే, ఇలా అన్నమాట. తర్వాత it can find id of వేరియబుల్ ఎస్, ఐడి కాకుండా ఇక్కడ లొకేషన్ అని చెప్తే క్లారిటీ ఉంటుంది. లొకేషన్ ఆఫ్ ఇది అయిపోయింది. ఇది ఒక కమెంట్ లైన్. అయితే మల్టీ కమెంట్ లైన్స్ అని చెప్పేసి ఉంటాయి. అంటే ఏంటంటే సపోజ్ నేను ఒక క్వశ్చన్ మొత్తాన్ని ఇది మల్టిపుల్ కమెంట్ లైన్స్ లో అంటే 1, 2 లేదా 3 లైన్స్, ఇది అంతా సింపుల్ గా 23 స్టోర్డ్ ఇన్ ఎస్ అంటే ఒక లైన్ తో అయిపోయింది. డేటా ఇస్ ప్రింటెడ్ ఇన్ వేరియబుల్ ఎస్ అంటే ఒక లైన్ అయిపోయింది. మల్టిపుల్ కమెంట్ లైన్స్ కావాలంటే ఏం చేస్తాం, ఇక్కడ 3 హ్యాషెస్ పెట్టుకోండి, లేదా 3 కమెంట్ లైన్స్ అన్నా ఇలానే పెట్టుకోవచ్చు మీరు. ఇక్కడ 3 ఇది కమెంట్ లైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 3 అవేంటి కొటేషన్స్ ఉన్నాయి కదా, డబుల్ కొటేషన్స్ కానీ సింగిల్ కొటేషన్ కానీ 3 అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను ఇక్కడ 3 స్టార్ట్ చేసుకొని చూసారా, ఇక్కడ సింగిల్ కొటేషన్స్ డబుల్ కొటేషన్స్ ఎలా ఇచ్చుకుంటే ఇదంతా కూడా ఏమవుతుందంటే ఇదంతా కూడా ఏమవుతుందంటే ఇదంతా కమెంట్ లైన్ కింద వస్తుంది. అంటే ఇది మల్టీ కమెంట్ లైన్స్, మల్టీ లైన్ కమెంట్ లైన్స్ తీసుకోవాలంటే ఇక్కడ మల్టీ కమెంట్ లైన్స్ అని పెడతాను ఒకసారి. అంటే మల్టీ కమెంట్ లైన్స్ కావాలనుకుంటే వీ కెన్ యూస్ 3 కొటేషన్స్. చూసారా, సింగిల్ కొటేషన్స్ ఆర్ డబుల్ కొటేషన్స్. కానీ ఇక్కడ మీరు ఏంటంటే కొటేషన్ కు ముందు ఇక్కడ స్టార్టింగ్ లో సింగిల్ కొటేషన్ పెడితే ఎండింగ్ లో కూడా సింగిల్ కొటేషన్ పెట్టాలి. లేదు ఇక్కడ డబుల్ కొటేషన్స్ పెట్టుకుంటే ఎండింగ్ లో కూడా డబుల్ కొటేషన్స్ పెట్టుకోవాలి. ఓకే, సో మీరు అలా చేసుకుంటేనే మీకు ఆన్సర్ అనేది ప్రాపర్ గా వస్తుంది అనమాట. అదే ఇక్కడ సింగిల్ కొటేషన్ అక్కడ డబుల్ కొటేషన్ పెడితే యాజ్ యూజువల్ గా అంతకుముందు మనకు ఒకసారి చేసినప్పుడు ఎర్రర్ వచ్చింది కదా, అలాంటి ఎర్రర్స్ వస్తాయి. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ మల్టీ కమెంట్ లైన్స్ అండ్ కమెంట్ లైన్స్. కమెంట్ లైన్ కోసం చెప్పాను, మల్టీ కమెంట్ లైన్స్ కోసం కూడా చెప్పాను. సింగిల్ కమెంట్ లైన్ కావాలంటే హ్యాష్ వాడండి, మల్టిపుల్ కమెంట్ లైన్స్ కావాలనుకుంటే ట్రిపుల్ కొటేషన్స్ అవి వాడుకోవచ్చు. ఓకే, సో కావాలంటే మీరు ఇది ఒకసారి చూడండి, నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఇది చూసారా, ఆన్సర్ 23. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ లొకేషన్ మారిపోయింది. ఇక్కడ 278595 మళ్ళీ ఇప్పుడు ఈ మెమరీ లొకేషన్ ఇచ్చారు. కానీ ఇదంతా ప్రింట్ అయింది, కానీ మెమరీ కమెంట్ లైన్స్ ఏది కూడా ప్రింట్ అవ్వలేదు కదా. సో అదే అనమాట అర్థం. కమెంట్ లైన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు, ఆన్సర్ లో ప్రింట్ అవ్వవు. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ టుడేస్ క్లాస్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఇంకో 5 minutes టైం ఉంది మనకి. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కమెంట్ లైన్ చెప్పాను కదా. మనం ఇప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు 23 అని ఉంది. 23 స్టోర్డ్ ఇన్ ఎస్ అని చెప్పేసి నేను పక్కన రాశాను. ఇప్పుడు ఒకవేళ నేను ప్రోగ్రామ్ గా మీకు ఇలా ఇచ్చినట్టయితే మీరు ప్రోగ్రామ్ చూడగానే అర్థం చేసుకుంటారు కదా. అంటే ఒక మనిషి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉంటది అనమాట కమెంట్ లైన్ వాళ్ళ యూజ్. కమెంట్ అంటే ఏం లేదు, జస్ట్ మన అభిప్రాయాలు, మన ఒపీనియన్స్ రాసుకోవడం కోసం అంతే. డ్రైవ్ లింక్ నేను ఇప్పుడు ఇందులో పెడతానండి, అదే మన వాట్సాప్ గ్రూప్ లో పెడతాను. హౌ కెన్ వి టు ఈత్ పైథాన్ ఏంటి నాకు అర్థం కాల, కొంచెం ఒకసారి స్పెల్లింగ్ మార్చండి. ఇంటర్వ్యూకి ప్రిపేర్ చేసేటప్పుడు అండర్స్టాండ్ అయ్యేలా ప్రోగ్రామ్ పక్కన మనం అయ్యేలా చేసుకోవచ్చు. ఓకే, వెరీ గుడ్ సార్. యూ డిడ్ అడిషన్ ఆపరేషన్ యూజింగ్ eval can
కెన్ వి డూ ఎనీ అదర్ మ్యాథ్ ఆపరేషన్స్? రేపటి నుంచి మొత్తం రేపటి నుంచి ఆపరేటర్ స్టార్ట్ అవుతుంది కదా. ఫస్ట్ స్టార్టింగ్ అర్థమెటిక్ ఆపరేటర్స్ స్టార్ట్ అవుతాయి. ఆల్ అర్థమెటిక్ లాజికల్ ఫంక్షన్స్, బిట్ వైజ్ ఫంక్షన్స్ అన్ని చేద్దాం రేపు మనం. డోంట్ వరీ. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఐడి? అక్కడ చెప్పాను కదా, మెమరీ లొకేషన్ కనిపెట్టడం కోసం పనికి వస్తుంది సార్. ఏ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ప్రింట్ సి సార్ ఇలా రాస్తుంటే ఏ బి వాల్యూస్ బోత్ మెర్జ్ అవి వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని అన్నారంటే దాని అర్థం ఏంటనుకున్నారు మీరు? ఇన్పుట్ ఆఫ్ అంటే స్ట్రింగ్ డేటా అని, బి ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్ డేటా అని. అంటే ఏంటి? సి ఈజ్ ఈక్వల్, ఇప్పుడు సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని 2 ఇచ్చాను నేను, బి ఈజ్ ఈక్వల్ ఇన్పుట్ ఆఫ్ అని 3 ఇచ్చాను అనుకోండి. సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే స్ట్రింగ్ ఎడిషన్ జరుగుతుంది. అంటే ఏంటి? 2 + 3 23, 2 + 3 23 అని చెప్పేసి పక్క పక్కన ప్రింట్ అవుతాయి. ఓకే, అది ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అని ఇస్తే అప్పుడు అది ఇంటిజర్ కింద అయ్యి వాల్యూ ఎడిషన్ అవుతుంది. లేదంటే ఆ రెండు ఏదైతే ఇచ్చారో ఏది ఇస్తారో అదంతా క్యారెక్టర్ డేటా కింద కన్సిడర్ చేసుకొని ఒకదాని పక్కన ఒకటి మెర్జ్ అవుతాయి అనమాట. ఓకే సార్, లొకేషన్ ఫైండింగ్ ఫైన్. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ డేటా టైప్స్ అండ్ కస్టమైజ్డ్ డేటా టైప్స్? రెండు ఒకటే. డేటా టైప్స్ లో ఫిక్స్డ్ డేటా టైప్స్, కస్టమర్ డేటా టైప్స్ అనేవి రెండు వేరు వేరు, రెండు సబ్ గ్రూప్స్ అన్నమాట. ఓకే, సారీ, ఇక్కడ డేటా టైప్స్ కి నేను ఇక్కడ కస్టమైజ్డ్ డేటా టైప్స్ అని చెప్పలేదు. ఇవన్నీ టైప్స్ ఆఫ్ గివింగ్ ఇన్పుట్స్, కస్టమైజ్డ్ ఇన్పుట్స్ అండి, డేటా టైప్స్ కాదు. కస్టమైజ్డ్ డేటా టైప్స్, ఫిక్స్డ్ డేటా టైప్స్ అని ఏమి ఉండవు. డేటా టైప్స్ అన్ని ఒకలాగా ఉంటాయి. డేటా టైప్స్ అంటే ఏంటి? ఇక్కడ మనకి ఇంటిజర్ డేటా టైప్స్, ఫ్లోట్ డేటా టైప్స్, కాంప్లెక్స్ డేటా టైప్స్, స్ట్రింగ్, లిస్ట్, టపుల్, డిక్షనరీ, సెట్, రేంజ్ ఆఫ్, బైట్, ఇవన్నీ డేటా టైప్స్, ఫిక్స్డ్ డేటా టైప్స్. నేను మీకు చెప్పినది ఇన్పుట్స్ అన్నమాట. టైప్స్ ఆఫ్ గివింగ్ ఇన్పుట్స్, ఫిక్స్డ్ ఇన్పుట్స్, కస్టమైజ్డ్ ఇన్పుట్స్. ఓకే, తర్వాత మెన్షన్ ఇంట్ ఇన్పుట్ ఆఫ్. ఓకే సార్, పైడ్రాయిడ్ లో చెప్పండి. పైడ్రాయిడ్ అంటే ఇప్పుడు కొంచెం కష్టం, టైం అయిపోతుంది కాబట్టి. పైడ్రాయిడ్ లో సేమ్ ఇదే ఫంక్షన్ చేసుకోవచ్చు, ఏం అవ్వలేదు. ఈజ్ వెబ్ డెవలప్మెంట్ ఈజ్ పాసిబుల్ విత్ జూపిటర్, చేసుకోవచ్చు. కాకపోతే జూపిటర్ లో కాదు, పక్కన ఇంకోటి ఉన్నాయి కదా కొన్ని, ఆర్లతో చేయాలి. చెప్తానండి తర్వాత. ఫస్ట్ మనం బేసిక్స్ నేర్చుకోవాలి కదా. కస్టమైజ్డ్ డేటా టైప్స్ ఆర్ లిటిల్ కన్ఫ్యూజింగ్ సార్. కస్టమైజ్డ్ డేటా టైప్స్ సింపుల్ కదా. కావాలంటే రేపు మనం ఫంక్షన్ లోకి వెళ్తాం కదా, ఎడిషన్ ఫంక్షన్స్ అవన్నీ నేర్చుకుంటాం కదా, అప్పుడు మళ్ళీ కస్టమైజ్డ్ డేటా టైప్స్ నుంచే వస్తుంది మనకు. అప్పుడు మీకు అర్థమవుతుంది. మళ్ళీ నేను మీకు చెప్తాను. మీకు ఒకేసారి స్టార్టింగ్ వింటే అర్థం కాదు. మీకు వీడియోస్ నేను అప్లోడ్ చేస్తున్నాను కదా యూట్యూబ్ లో, అది మీరు కంటిన్యూస్ గా మీరు ఫాలో అయితే డెఫినెట్ గా మీకు అర్థమవుతుంది. అది ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ దాంట్లోకి వెళ్ళి వినండి వీడియోని. ఓకే, వింటే అప్పుడు అర్థమవుతుంది. తర్వాత నెక్స్ట్ డౌట్, వీ హ్యావ్ ఎనీ లైవ్ ప్రాజెక్ట్స్ ఇన్ దిస్ క్లాస్ సార్? అంటే అంత టైం ఉంటే ఖచ్చితంగా లైవ్ ప్రాజెక్ట్ మీద చేస్తాను. బట్ ఏంటంటే చూద్దాం, టైం ఉంటే డెఫినెట్ గా ఒక లైవ్ ప్రాజెక్ట్, మినీ ప్రాజెక్ట్ చేద్దాం మనం. ఆర్ యూ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ కంప్లీట్ కోర్స్ ఆఫ్ పైథాన్ ఆర్ ఓన్లీ బేసిక్స్? కంప్లీట్ పైథాన్ అంటే కంప్లీట్ పైథాన్ వరకు మీరు నేర్చుకోవచ్చు. దీంట్లో బేసిక్స్ అని ఎందుకన్నా అంటే స్టార్టింగ్ నుంచి చెప్తున్నాం కాబట్టి, జీరో నుంచి చెప్తున్నాం కాబట్టి దీన్ని బేసిక్స్ అనడం జరుగుతుంది. ఓకే, స్టార్టింగ్ నుంచి చెప్తున్నాం. ఇక్కడ మామూలుగా నార్మల్ పైథాన్ మీరు ఎక్కడన్నా బయటకు వెళ్ళి ఎక్కడన్నా నేర్చుకోండి, మీరు డబ్బులు కట్టి, అప్పుడు వాళ్ళే చెప్తారు మీకు ఎక్కడి నుంచి చెప్తారు. ఫంక్షన్ కాన్సెప్ట్ నుంచి డైరెక్ట్ గా చెప్తారు వాళ్ళు, లేదా ఇవన్నీ జస్ట్ పై నామకే వస్తే చెప్తారు, మీకు అర్థం అయినా అవ్వకపోయినా. బట్ ఇది గవర్నమెంట్ ప్రాజెక్ట్ కదా, సో అందరికి అర్థం అవ్వాలి కాబట్టి జీరో నుంచి చెప్తున్నాం అనమాట. అసలు మిషన్ లెవెల్ ప్రోగ్రామ్ అంటే ఏంటో కూడా చెప్తున్నాం. యూట్యూబ్ లింక్ నేను ఇచ్చాను కదా, గ్రూప్ లో పెట్టాను కదా, అవి చూసుకోండి. ఓకే ఫైన్, నెక్స్ట్. ఓకే, ఇంకా 2 minutes ఉంది. ఇంకా ఏమన్నా అడగాలంటే అడగచ్చు. మినీ ప్రాజెక్ట్ చేస్తాం టైం ఉంటే ఖచ్చితంగా. యువర్ ఎక్స్ప్లెయిన్ పాండాస్ అండ్ నంపైస్ అండ్ మెట్పాలిస్ సార్. అంత టైంలో ఉండదు సార్. ఇందులో డేటాబేస్ వరకు వెళ్ళేటప్పటికే టైం అయిపోతుంది. గ్రూప్ లో డేటా సైన్స్ లో మేబీ నంపైస్, పాండాస్ డేటా సైన్స్ చెప్తే చెప్పచ్చు. గ్రూప్ లో యాడ్ చేయలేదు సార్. ఆయన అబ్దుల్ రెహమాన్ సార్ నెంబర్ ఉంది కదా, ఆయన నెంబర్ కి మిమ్మల్ని అబ్దుల్ రెహమాన్ సార్ నెంబర్ కి మీ పేరు అవన్నీ పెట్టండి. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అండ్ మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్ ఎప్పుడు సార్? అది ఇంకా చాలా టైం ఉంది. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ముందు అయితే ఫస్ట్ బేసిక్స్ లో బాగా నేర్చుకున్న తర్వాత ఇప్పుడు ఇది, కాకపోతే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అవన్నీ కూడా ఇక్కడే చెప్తున్నాం. సార్ విల్ యూ ఎక్స్ప్లెయిన్ క్లాస్, పాండాస్, టర్టిల్, పై గేమ్, పై ఆడియో, ఇవన్నీ కూడా పెద్ద చేయండి. ఇదే ఈ బేసిక్స్ ఉన్న 40 hours లో ఇవన్నీ కవర్ అవ్వవు ఖచ్చితంగా. ఎందుకంటే 40 hours అంటే జస్ట్ 40 hours అని అంటే
ఇందులో మీ డౌట్స్ కి తర్వాత మీరు వచ్చేటప్పుడు కొంచెం చాలా వరకు దాదాపు 20 మినిట్స్ టైం వేస్ట్ అవుతుంది కదా. సో ఈ 1.5 అవర్ క్లాసెస్ లో ఇలా అన్ని కాన్సెప్ట్ కవర్ చేయడం కష్టం. డేటా సైన్స్ లో మేబీ కవర్ చేయొచ్చు. అప్పుడు మేము చేస్తాం. నేను అది గ్రూప్ లో పెడతాను సాఫ్ట్వేర్ లింక్ అదిను. కెన్ ఐ మేక్ ఆర్గనైజేషన్ వెబ్సైట్ బై పైథాన్ ప్రోగ్రామింగ్ జూపిటర్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, చేయొచ్చు. కానీ అది జూపిటర్ లో కాదు. నేను మీకు ఓపెన్ చేసి చూపించాను కదా, అనకొండలో పక్కన ఇంకా స్పైడర్ అని చాలా రకాలు ఉన్నాయి కదా, అందులో చేసుకోవచ్చు. అక్కడ వేరే సైట్స్ ఉంటాయి. వెబ్సైట్ చేసుకోవడానికి జూపిటర్ నోట్బుక్ లాంటిది ఇంకోటి ఉంటుంది, దాంట్లో చేసుకోవచ్చు. పైథాన్ ఫర్ డేటా సైన్స్ కి సెపరేట్ గా రిజిస్టర్ అవ్వాలి. సెపరేట్ గా రిజిస్టర్ అవ్వాలి దానికి కూడా. కాకపోతే అది ఇంకప్పుడు స్టార్ట్ అవుతుంది. పైథాన్ బేసిక్స్ అయిన వెంటనే అది స్టార్ట్ అవుతుంది. ఓకే, అక్కడ సార్ నెంబర్ పెట్టారు కదండి, 91607731 ఈ నంబర్ కి కాల్ చేయండి. ఓకే, సో టైమ్ ఇస్ 4. సో దిస్ ఈస్ అబౌట్ టుడేస్ క్లాస్. కొంచెం పవర్ కట్ వల్ల ఒక 10 మినిట్స్ డిలే అయింది. రేపు నుంచి మనం మళ్ళీ కవర్ చేద్దాం. బికాస్ రేపు ఎలా ఉంటుందో తెలియదు, ఎందుకంటే హెవీ రెయిన్స్ అని చెప్పేసి న్యూస్